స్వామి, కొత్తింట్లో అడుగు పెట్టాం. అలవాటు లేని ఊరు, పరిచయం లేని మనుషులు, ఇంటికి వాస్తుదోషాలున్నా, ఇరుగు పొరుగు వాళ్ల మనసులు మంచివి కాకపోయినా నువ్వే సరిచేయాలి. అక్కడ పెట్టండి. అలాగేనమ్మా. ఇది లోపల. అలాగేనమ్మా. దేవుడా, ఈ ఊరు నాకు కొత్త. ఈ ఊర్లో ఉన్నవి బౌన్సర్ పిచ్చులో, స్పిన్ పిచ్చులో నాకు తెలీదు. యాకర్ బంతుల్ని ఫుల్ టాస్ బంతులుగా మార్చే భారం నీదే స్వామి. తిన్ను, ఏంట్రా దేవుడు బౌలింగ్ ను కూడా మారుస్తాడా? వాస్తు దోషాన్ని పొరుగు వాళ్ళ మనసులు మార్చగలవాడు బౌలింగ్ ని మార్చలేడా? అమ్మాయి ఎక్కడే? అమ్మా సిరి, వస్తున్నానమ్మా. ఏంటమ్మా పెట్లో నా బట్టలు లేవేంటే? నీ బెడ్రూమ్ లో సర్దేశానుగా. ఆ చేత్తోనే నా సామాన్లు కూడా సర్దేవే. ఏంట్రా నేను నీ సర్వెంట్ అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైన దానివే. నా మనసులో అనుకున్నది కరెక్ట్ గా చెప్పేశావు. సిరి, ఇంకాపండి. జాగ్రత్త, పెట్టండి. ఇక్కడ కాదు బాబు, వాస్తు ప్రకారం అక్కడ పెట్టాలి. మీకు వాస్తు గురించి బాగా తెలుసమ్మా? మా ఆవిడికి తెలియని శాస్త్రం అంటూ లేదు. పెళ్ళైన కొత్తలో నాకు ఆదాయం పెరుగుతుందని హాల్లో ఉన్న బీరువాని తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టించింది. ఆదాయం పెరిగిందా బాబు గారు? ఉద్యోగం పోయింది. నువ్వు వెళ్ళి పని చూడు. అలాగే అమ్మగారు. ఏంటండి, కొత్త పని మనిషి ముందు కూడా నా పరువు తీయాలా? నేను వాస్తు గురించి మాట్లాడాను గానీ పరువు గురించి ఏమన్నా మాట్లాడానమ్మా? మాట్లాడలేదే. వేసిన సెటైర్లు చాలు, ముందు వెళ్ళి కాలేజ్ లో దాని సీట్ సంగతి చూడండి. సీరియస్ గా చెప్పినా అసలు విషయం చెప్పింది. నువ్వు రెడీనా? 10 నిమిషాల్లో రెడీ చేస్తాను డాడీ. ఓకే. ఉప్మానే ఉప్పేసావంటే? కవర్ అవడానికే చట్నీలు వేయలేదు. హలో, నేను శ్రీకర్ని. ఎలా ఉన్నారు బావా? మేము బాగానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మీరు అమెరికా రావడానికి ఏం డిసైడ్ చేశారు? మేము వచ్చే ఛాన్స్ లేదు శ్రీకర్. ఎందుకంటే డాడీ అలాగే అంటారు. రావడానికి మేము రెడీ మామయ్య. చాలేవే. ఏరా తమ్ముడు, బాగున్నావా? బాగున్నానులే. ఆది ఇంట్లో లేడురా, రాగానే ఫోన్ చేపిస్తారులే. అవును, నువ్వు ఒడియాలు తీసుకెళ్ళావు కదా? నువ్వు ఈవినింగ్ ఫ్లైట్ కి అమెరికా వెళ్ళి అప్పుడాలు ఇచ్చినావే. హలో శ్రీకర్, ఆది గురించి నువ్వే సీరియస్ గా తీసుకోకయ్యా. నేను ఉంటాను. ఓకే. అదేంటండి అప్పుడే పెట్టేశారు? పెట్టేయక నువ్వు పంపించిన ఆవకాయ బూజు పట్టిందా, ఉసిరి పచ్చడి ఉప్పు సరిపోయిందా అని 4-5 గంటలు మాట్లాడినా. ఆదిని అమెరికా పంపించమని మీ తమ్ముడు వారానికి ఒకసారి ఫోన్ చేస్తున్నాడు. మన పుత్రరత్నం కాలేజ్ ఎగ్గొట్టి జులై గ్యాంగ్ తో తిరుగుతున్నాడని తెలిస్తే సంవత్సరానికి ఒకసారి కూడా ఫోన్ చేయి. ప్రతి చిన్న విషయానికి వాడిని తిట్టడం తప్ప మీకు వేరే పని లేదండి. నువ్వు ఇలా వెనకేస్తున్నావు కాబట్టినే వాడు అలా తయారయ్యాడు. నీ కొడుకు ఇప్పుడు కాలేజీలో ఉన్నాడు అనుకుంటున్నామో. జులై గ్యాంగ్ వెనకేసుకుని ఏ సెంటర్లోనూ దమ్ము కొడుతుంటాడు. ఈ ఊళ్ళో రౌడీలు ఎక్కువ? రౌడీలు కాదు, స్టూడెంట్స్ సార్. స్టూడెంట్సా? రౌడీలు గూండాలే కాదు, స్టూడెంట్స్ కూడా చీడ పురుగులా తయారవుతున్నారనమాట.
నగరాల సత్తి నా ఏరియాకొచ్చి నా వాళ్ళని కొడతావా? ఎవడా నువ్వు? ఎక్కువ అరవకు. మా వాడి మీద చేసుకున్నావంట. నీకెందుకురా? చూసావుగా, ఇంకెప్పుడు గేమ్స్ ఆడకు. వాడు లవ్ చేస్తున్నానని మా అమ్మాయి వెంట పడుతున్నాడు. ఇష్టమైతే పెళ్లి చేయాలి, లేకపోతే వద్దని చెప్పాలి. రౌడీలతో కొట్టించడం తప్పు కదా. ఏయ్! నిన్నెందుకు వదిలానో తెలుసా? మా వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి కాబట్టి. నా గురించి ఎంక్వైరీ చేస్తావేమో. నా అడ్రస్ ఆది, కేర్ ఆఫ్ ఏబిఎన్ కాలేజ్. హాయ్ సిరి. హాయ్ నీలు. ఏయ్ సిరి, ఊళ్ళోకి ఎప్పుడు వచ్చారు? కాలేజ్కి వచ్చి ఎంతసేపు అయింది? వచ్చిందని క్లాస్ లో ఉన్న నన్నెందుకు పిలవలేదు? కనీసం ఫోన్ అన్నా. కాపవే AK-47 పేల్చినట్టు ఒకేసారి అన్ని క్వశ్చన్స్ అడిగితే ఎలా? ఈ రోజు ఉదయం ఊళ్ళోకి వచ్చాం. లేట్ ఎందుకని ఫీజు కట్టి జాయిన్ అవడానికి కాలేజ్కి వచ్చాను. సెహ్వాగ్ సిక్సర్ కొట్టినంత ఫాస్ట్ గా ఊళ్ళోకి అడుగు పెట్టగానే కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చేసావు అనమాట. మరి అక్కడ నుంచినావేంటి? నాన్నగారు ప్రిన్సిపల్ తో మాట్లాడుతున్నారు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. హాయ్ హాయ్. బ్లూ జీన్ కత్తిలా ఉందరా. షడప్. ఆ అమ్మాయిని నేను ట్రై చేస్తున్నాను రా. బ్లూ జీన్ నీదైతే బ్లాక్ జీన్ నేను ట్రై చేసుకుంటాను. మిగిలింది చుడిదారేగా, నేను అడ్జస్ట్ అవుతానులే. ఏంట్రా ఫేసులు పర్సనాలిటీలు వదిలేసి మా డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నారంటే? అయితే వీళ్ళకి ల్యాండే ఉండే మా డ్రెస్సులు మాసిపోగానే ఉతకడానికి మీకే ఇస్తాంలే. హాయ్ అది. ఆహా డ్రెస్ అదిరిందిరా. ఆహా ఏమి లుక్కు. నీ లుక్కు కళ్ళని కైపెక్కిస్తుందిరా. గుండెల్లో ఉన్న లవ్వుని కెలుకుతుంది. నీ లుక్కుకి ఎంత పవర్ ఉంటే కిస్సుకి ఎంత ఉంటుందో. సోదాపి ఎళ్ళవే. అందుకేనా నువ్వంటే నాకు ఇష్టం. అమ్మాయిలు చిన్న స్మైల్ విసిరితే అబ్బాయిలు క్రీజ్ లోకి రాకముందే క్లీన్ బౌల్డ్ అయిపోతారు. అలాంటిది నేను టచ్ చేసిన టెంప్ట్ అవ్వని నిన్ను చూసి పిచ్చెక్కిపోతున్నాను. అయ్య బాబాయ్ నన్ను వదలవే తల్లి. ఈ స్టిల్లేంట్రా? దేవతలకే కాదు దయ్యాలకు కూడా దండం పెట్టాలని నిజాన్ని మనోడు ఇప్పుడే తెలుసుకున్నాలే. నన్ను దెయ్యం అంటావా? నిన్ను నేను ఇంకా గిచ్చలేదు కదరా. రియాక్షన్ ఎక్కువైతే యాక్షన్ తగ్గుతుందని సౌండ్ ఇచ్చానులే. బాబాయ్ ఏమైందిరా? బ్లాక్ జీన్ వేసుకున్న అమ్మాయి వస్తుందిరా. వస్తే అది అమ్మాయి కదరా బాబు, పెద్ద కరోడరా. మేము సరదాగా చిన్న కామెంట్ చేసినందుకు ఫీజులు దానిపైన షాక్ ఇచ్చింది. సిగ్గు లేదురా మీకు? అది సాకిస్తా మటుకి చవడదమ్మ తిరిగి వచ్చేస్తారా? ఇప్పుడు దానికి సాకిస్తాను చూడు. రే, అమ్మాయిని కామెంట్ చేస్తే ఏమొస్తుందిరా? నీకైతే ఎలర్జీ, మాకైతే ఎనర్జీ. నువ్వు కాసేపు ఆగుబాసు. ఏ జంబలకడ పంబా పిలవగానే పలికిందంటే అది జంబలకడ పంబే. ఇప్పుడు చూడు. మైనే ప్యార్ కియా కుచ్ కుచ్ హోతా హై చెల్వాలి దులాయింగే లే జాయింగే హమ్ ఆప్కే కౌన్. నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను. నిన్నే ప్రేమిస్తా, నిన్నే పెళ్ళాడతా. ప్రేమించుకుందాం రా, కలుసుకుందాం రా. ఎలా ఉన్నాయి టైటిల్స్? నా నడుమంత హైట్ లేవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? యు రాస్కెల్, ఇడియట్, స్టూపిడ్, స్కౌండ్రల్. ఈ టైటిల్స్ బాగుంటాయి. అంతేనా? ఇంకేమైనా మిగిలిపోయా? లేకపోతే నేను చెప్తాను రాసుకో. నీ కళ్ళల్లో కారం కొట్ట, నేను గొయ్యి తీసుక పెట్ట, నేను పాము పొడిసియ్యా, నేను దినం పెట్ట, నేను పొడిచేయ్యా, నేను అమ్మో తినియ్యా, నేను పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయను, నీకు మందులేని జబ్బు రాను, నిన్ను నీ బుక్కెత్తా, నేను గజ్జుకో కరిసియ్యా, వెళ్ళే తిప్పులాడి నాతో పెట్టుకోకు. హీరో ఎంతో మంది చూశాను, నాతో పెట్టుకుంటే చపాటింగ్ 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 ఆడిచ్చేస్తాను. ఎలా ఇచ్చాను రా షాక్? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. సారీ బాసు, ఇంకెప్పుడు అలా చేయ. సారీ చెప్పాడు కదరా, మూడ్లోకి వచ్చేరా. మూడ్లోకి రారా. వచ్చారా ప్లీజ్ రా. ఏం కావాలి సార్? ఏం కావాలో చెప్పండి రా. మనోడు మూడ్లోకి వచ్చేసాడు రా. థ్యాంక్స్ రా. తినడానికి ఏమున్నాయి? ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా, మిరపట్టు, పెసరట్టు, రవ్వ దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, ఉత్తప్పం ఏమీ లేవు. ఓన్లీ బజ్జీ, సమోసా. తాగడానికి ఏమున్నాయి? పెప్సీ, కోక్, ఫాంటా, టీ, కాఫీ, బూస్ట్, బోర్న్విటా. 2 ప్లేట్ సమోసా, 4 మినీ ప్లేట్. ఓకే సార్. హాయ్ దాసు. ఏంటి బాసు? ఓ పాట పాడు దాసు. జూయెట్టా, మెలోడియా, ప్యారడియా, గారడియా? ప్యారడీ. ఏ సినిమాలో అది? 2 మొక్కజొన్న పొత్తులోనే తిందువా? సత్యం. 2 బిర్యానీ ప్యాకెట్లు తిందువా? నువ్వు జగదాంబ జంక్షన్ కే వద్దువా? అటు చూస్తే అలకాపురి బాసు, ఇటు చూస్తే దస్పల్ల బాసు. రాత్రి 10 గంటలకి మొగుడి కొట్టిన దెబ్బలకి, ఆసుపత్రి మందులకి, రైలు బండి కోతలకి. సారీ బాసు, జ్యోతి మేడం గారికి తలనొప్పి. అర్జెంట్ గా టీ తీసుకెళ్ళకపోతే
ఆ నొప్పి కాస్త చంపకి షిఫ్ట్ అయిపోద్ది. వస్తాను. ఏయ్ అమితాబ్, ఏంటి సార్? అవి ఇక్కడ బెటరా. ఇవి వాళ్ళు ఆర్డర్ చేశారు సార్. సర్వర్ గాడివి నువ్వే నాకు ఎదురు సమాధానం చెప్తావా? సార్ సార్ ఇక్కడే గొడవ చేయకండి సార్. రండ్రా. మే ఐ కమ్ ఇన్ మేడం? వచ్చారా? ఏయ్ వీడు పెద్ద రౌడీనే. మీరు రాకపోయినా రోజు హాజరేస్తున్నాను కదా బాబు. ఇప్పుడు క్లాస్కి ఎందుకు వచ్చారు? హాజరేస్తున్నారో లేదో చూసి వెళ్దామని. మీరు క్లాస్ లో అడుగు పెట్టారంటే ఏదో ముసలమే. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. సర్క్యులర్. కాలేజీ కమిటీ మెంబర్లో ఒకరైన నారాయణ గారు అకస్మాత్తుగా మరణించినందువలన ఈ రోజు సెలవు ప్రకటించటం అయినది. సైన్స్ ఏంటి మేడం? ఓకే మేడం. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే అనుకున్నాను. ఇలా లోపలికి అడుగు పెట్టారో లేదో ఒకరిని పైకి పంపించేశారు. ఏమి లెగ్గులరా మీవి? హలో, కాలేజీ కొత్త రౌడీలు గుండాలని ఏదో కూస్తున్నావేంటమ్మా? నీ నాలుగు దురదెక్కువ. మా నాలుగుకి దురదెక్కింది అనుకో, చిన్న టైట్ ఇస్తాం. దాంతో నీ బాడీ డైటింగ్ చేయకుండానే డ్రై అయిపోద్ది. రాయ్ నువ్వు వెళ్ళు. ఏమా అప్పుడే కాలేజీ అయిపోయిందా? కొత్త కాలేజీ ఎలా ఉందిరా? చాలా వరస్ట్ గా ఉంది. ఏంటి టీచింగ్ బాగాలేదా? టీచింగ్ బాగుంది కానీ స్టూడెంట్స్ ఆర్ స్టూపిడ్. ఇంతకు ముందు మనం చూసిన ఆ రౌడీ రాస్కల్ చదువుతుంది మా కాలేజీలోనే, పైగా నా క్లాసే. నిన్నేమన్నా అన్నాడా? అంటే నేను ఊరుకుంటానా? నువ్వు పొగిడితే తప్పకుండా కోటింగ్ ఇచ్చేస్తున్నాడు. కంప్లైంట్లు ఎత్తావరా? నీ నీకేం తెలీదు. నువ్వు ఎందుకు కొడుతున్నా? ఎవరు నేనా? రజని, ఆటో రజని. ఈ కాలేజ్ లో ఓల్డ్ స్టూడెంట్. తెలుసు. నా గురించి అయితే ఏం చెప్పంటావు బస్సు? ఎంటీవీ లాంటి అందమైన జీవితాన్ని జాతకం చెప్పి చేశాడు ఈ కళ్ళు. ఎలా? ఎలానా? ఓ వర్షం కురవని రోజు నేను పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్తుంటే నీకు జాతకం చెప్తాను బాగా చెప్తానని జాతకం చెప్పి నా జీవితాన్ని నాశనం చేశాడు. రాముడు చెప్పినాడా? రేయ్, చెప్పాడు. ఏం చెప్పాడా? నా అరచేతిలో అదృష్ట రేఖ అనకొండంత పొడుగ్గా ఉంది. నీకు రాజయోగం తప్పదు. నువ్వు చదివినా చదవపోయినా నువ్వు చక్రం తిప్పడం ఖాయం అన్నాడు. అంతే. అప్పటి నుంచి పుస్తకం తెరిచినప్పుడల్లా వాడి కళ్ళు వాడు చెప్పిన మాటలే గుర్తొచ్చాయి. నీకు ఎలాగూ రాజయోగం ఉంది కదా అని పుస్తకాలు పక్కన పడేశారు. ఏ మినిస్టర్ ఈ చక్రం తిప్పుతా అనుకుంటే వీడి మాటలు నమ్మి ఆ 3 చక్రాల బండి రోడ్డు మీద తిప్పాల్సి వస్తుంది. సరే మా జాతకాలు చెప్పు. వద్దు తల్లి, ఎందుకు చెప్తాను విను. వాడు మాయలో నువ్వు కూడా పడా. నా పేరు కొడతావంటే నువ్వు కుక్కమ్మా చెప్తాను. అది కాదు బస్సు, ఆ చిలకు కూడా ఆడు చెప్పినట్టు తీయమ్మా, మంచి కాదు తీయాలా. అదే ఓహో, నా డ్రీమ్ గారి ఐశ్వర్య ఫోటో వచ్చేసినదమ్మా. ఐశ్వర్య అంటే నేను మిస్సింగ్ యూనివర్స్ కావచ్చా? గ్యారంటీగా. ఛాన్సే లేదు. మా ఏరియాలో ఐస్ అమ్ముకునే దాని పేరు కూడా ఐశ్వర్యరాయే. ఇదిగా నువ్వు లవ్ అనే వింత ఫేవర్ తో సఫర్ అవుతున్నావు. నాకు కూడా ఎలాంటి మాట చెప్పాడు. నీ లవ్ కి రెడ్ సిగ్నలే తప్ప గ్రీన్ సిగ్నల్ పడే ఛాన్స్ లేదు. ఆ విషయం మాకు ఎప్పుడో తెలుసు. మా ఆది పేరు మీద కొడితే వద్దురా. కుదరదు, మా వాడి పేరు మీద తీయాలి. వద్దని చెప్పానా? వాడి పది వాడి ఇవ్వయ్యా. ఇగో మా వాడి పేరు మీద తేడా వస్తే నీ తుప్పలు కొడతాను. రెడ్డి గారి మనోడు వచ్చినాడు, మంచి కార్డు తీయాలా. లేకపోతే నువ్వు నేను ఖైమా అయిపోతాం. ఓహో అయ్యి బాబాయ్, జార్జ్ బుష్ బిల్ లాంటి కంబైన్డ్ ఫోటో వచ్చేసినదైతే. Osama Bin Laden, Bush, Coast, Comanche, Arnie the Happy,
మన భారతదేశం శాంతికి చిహ్నము, మన భారతదేశం శాంతికి చిహ్నము. మన భారతీయులందరూ శాంతి కాముకులు, భారతీయులందరూ శాంతి కాముకులు, భారతీయులందరూ శాంతి కాముకులు. అయ్యగారేంటి తెగ బట్టి పెట్టేస్తున్నారా? రేపు ఆగస్టు 15 కదా, జెండా ఎగరేసేటప్పుడు ఏం మాట్లాడాలో పక్కింటి హై స్కూల్ కుర్రాడి చేత రాయించుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. అదేట్రా ఆ 4 ముక్కలు ఎమ్మెల్యే గారికి రాదేటి? ఒరే, దేశం గురించి జెండా గురించి మాట్లాడడం అంటే అసెంబ్లీలో మైకులు ఎరగొట్టడం, బూతులు మాట్లాడడం, కుంభకోణాలు మర్డర్లు చేసినది. అదేంటంటే సరే సౌండ్ లేకుండా మాట్లాడుకోండి, లేదంటే చంపేస్తా. జాగ్రత్త. భారతీయులందరూ శాంతి కాముకులు, భారతీయులందరూ శాంతి కాముకులు. ఏంట్రా కాలు ఎరగొట్టినని అల్లరి చేస్తున్నాడు. అయితే వాడి ఆత్మకు శాంతి చేకూర్చండి. భారతీయులందరూ శాంతి కాముకులు, భారతీయులందరూ శాంతి కాముకులు, భారతీయులందరూ శాంతి. ఏంట్రా ఎలక్షన్ లో డిపాజిట్ కోల్పోయిన క్యాండిడేట్ లాగా అలా డల్ గా ఉన్నారేంటి? ఏం లేదు డాడీ. కళకళలాడే మా వాడి ముఖం కాక్టైల్ కొట్టినట్టు అలా కళావిహీనంగా ఉంది. ఏమైందిరా? కాలేజీలో జయరాముని కొట్టడానికి ఒకటి చెయ్యెత్తాడండి. చెయ్యెత్తాడని చెప్తావేంట్రా పెచ్చనా? ఎత్తిన చెయ్యిని నరకాలి, నరకాలి. ఎవడు వాడు? వాడి పేరు ఆది అంకుల్. వాడికి చాలా మంది స్టూడెంట్ సపోర్ట్ ఉంది. ఆది స్టూడెంట్ సపోర్ట్. వాడి సంగతి నేను చూసుకుంటాను. జరిగిన విషయం మర్చిపోయి మీరు ఏ బారుకో పబ్బుకో వెళ్ళి ఎంజాయ్ చేయండి. అలాగే అంకుల్. ఎంజాయ్ ఎంజాయ్. అన్నీ వచ్చాడు. డాడీ ఈ టైంలో హాల్లో ఉన్నారంటే క్లాస్ పెట్టడానికే. ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నారో? అన్నయ్య, సాయంత్రం నీకోసం పోలీసులు వచ్చేళ్లారు. కాలేజీలో లేడని కదా, కలవటానికి వచ్చుంటారు. కాదు, ఉదయం హార్బర్ లో జరిగిన గొడవ గురించి నిన్ను స్టేషన్ తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆ మ్యాటర్ సెటిల్ చేసుకొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. బుద్ధిగా చదువుకోవడం మానేసి ఈ గొడవలు ఫైట్లు దేనికిరా? చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద నువ్వు ఏం చేస్తారో అని అడిగితే డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు గొప్పగా చెప్తారు. అలాంటిది నీకు ఈ రౌడీ వేషాలు ఏమిట్రా? పోలీసులను జైల్లో పెడితే మా పరువు ఏం కావాలి? గాంధీ అంతటోడే ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. నేను వెళ్తే ఏంటి? ఆయనకు నీకు పోటీయా? ఆ మహానుభావుడు దేశ ప్రజల కోసం జైలుకి వెళ్ళాడురా. మా స్టూడెంట్స్ కూడా దేశంలో ప్రజలే. చూసేవాడు తలపొగరు. డాక్టర్ మిమ్మల్ని త్వరగా పడుకోమన్నారు. ఈ కవరింగ్లే వద్దన్నా, నీ కవరింగ్లు చూసుకునే వాడు ఇలా కటింగ్లు ఇస్తున్నాడు. రాస్కెల్. పద వచ్చి భోంచే. పదరా. మీ నాన్నగారు తిట్టడంలో తప్పేం లేదు. అయినా ఈ గొడవలు ఇవన్నీ నీకెందుకు చెప్పు? చెల్లై నేను బయటకు వెళ్తున్నప్పుడు ఏ రౌడీ వదవ దాన్ని చూసి కనుకొడితే ఊరుకోమంటావా? మీరు అనుకున్నట్టు నేను రౌడీని కాదమ్మా. రౌడీజానికి భయపడి చేతులు కట్టుకోలేను. నేను చేసిన తప్పంటావా? తప్పేం లేదు. పద భోంచేదు గాని. గోపి, ఇక్కడ చదువుతున్నావేంటి నాన్న? లోపల లైట్ ఉందిగా? లైట్ ఉంటే నీకు సరిగ్గా నిద్ర పట్టదని. ఇలా రాత్రనక పగలనక చదువుతూ కూర్చుంటే నీ ఆరోగ్యం పాడవుతుందిరా. అయినా పర్లేదమ్మా, నేను బాగా చదువుకొని గొప్పవాడిని నీకే లోటు రాకుండా చూసుకుంటానమ్మా. తాగే నీటిలో పూలు వేద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? రోజ్ వాటర్ తాగితే మంచిదనయా. నీటిలో వేస్తే ఎంత అందంగా ఉన్నాయో చూడు. ఈ గులాబీల గొప్పతనం ఏంటో నీకు తెలుసా? ఎందుకురా చిరాకు పడతావు? ఇది చెప్పింది నిజమే కదా. చట్నీ అదిరిందంటే నువ్వు టెస్ట్ బ్యాటింగ్ చేస్తూ కూర్చోక త్వరగా తిను. మా డాడీ అడిగే ప్రశ్నలు షోయబ్ అఖ్తర్ విసిరే బంతులా ఉంటాయి. అన్నయ్య, శాటిలైట్ అంటే ఏంట్రా? నాకంటే వీడు బాగా చెప్తాడు. చెప్పరా? ఓస్ అంతేనా? శాటిలైట్ అంటే మరేం లేదు. ట్యూబ్ లైట్, బెడ్ లైట్, టార్చ్ లైట్, సిజర్ లైట్, ఎలాగో అలాగే శాటిలైట్ కూడా ఒక రకమైన లైట్ అన్నమాట. నీ ఫ్రెండ్స్ కూడా నీలాగే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ అన్నమాట. కాలేజీ టైం అయిందిరా, వస్తాంరా. తెలివైన వాడు తెలివైన వాళ్ళతో స్నేహం చేస్తారు. నీకు ఇంతకంటే మంచి ఫ్రెండ్స్ ఎక్కడ దొరుకుతారులే. అది తినేటప్పుడు కూడా తిడతారేంటండి? బాత్రూంలో తిడితే బాగుండదని మళ్ళీ కవరింగ్. నువ్వు తీసుకోనన్నా. వద్దమ్మా, నువ్వు తీసుకోమ్మా. నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను గోపి, అది రా. బాగున్నారమ్మా? బాగున్నాను బాబు. అవును, మీరిద్దరూ ఏదో. నువ్వైనా కొంచెం చెప్పు బాబు. కాలేజ్కి వెళ్లే కుర్రాడు చినిగిన బట్టలు వేసుకెళ్తే బాగుంటుందా చెప్పు? 2 చొక్కాలు కొంటానంటే వద్దంటున్నాడు. నాకు చొక్కా కొనే బదులు మంచి చీర కొనుక్కోమంటే వినటం లేదు. చీర కొనుక్కోమని నువ్వేనా చెప్పాది? నాకెలాగూ పండక్కి పాత చీరలు ఇస్తారు.
వీడిని కొనుక్కోమని చెప్పు బాబు. నాకు స్కాలర్షిప్ వస్తే నేను కొనుక్కుంటాను. అమ్మని చేరుకొనుక్కోమని చెప్పాది. మీరిద్దరూ బట్టలు కొనుక్కోండి. వద్దాది. నేనేం దానం చేయట్లేదు గోపి. నీ ఫ్రెండ్గా నేను ఇవ్వకూడదా? నువ్వివ్వడంలో తప్పులేదు, కానీ తీసుకునే గుణం పెరిగితే ఇచ్చే గుణం తరిగిపోతుందని ఓ మహానుభావుడు చెప్పాడు. వెళ్ళొస్తానమ్మా. వస్తానమ్మా. నీ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? ఎక్కడ కొంటే ఏం లేదు, నా బాయ్ ఫ్రెండ్ కి నచ్చలేదు. డ్రెస్ ఇంత బాగుంటే నచ్చకపోవడం ఏంటే? నీ డ్రెస్ వేసుకోకుండా ఉంటేనే బాగుంటాను. లంచ్ టైంలో కూడా చదివేనా గోపి? డైరీ రాస్తున్నాను. అది నీకు డైరీ రాసే అలవాటు కూడా ఉందా? ఉంది. నన్ను చదివించడం కోసం అమ్మ ఎంతో కష్టపడుతుంది. నేను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి అమ్మకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని రోజు డైరీ రాస్తుంటాను. అది చూడు. ఒకరి డైరీని మరొకరు చూడటం తప్పు. నువ్వు నిజంగా గొప్పవాడవుతావు గోపి. కీప్ ఇట్ అప్. పాటేసుకో దాసు. అమ్మో ప్రిన్సిపల్ చూస్తే అది చూసుకుంటాడులే, నువ్వు వేసుకో. అయితే సరే. సైకిల్ మానవా సైడ్ చెప్పుల మానవా, సైకిల్ మానవా సైడ్ చెప్పుల మానవా, రవణమ్మ కొట్టు మానవా ఒరి మామ టాంగ్ సైడ్ రూట్ మానవా, సైకిల్ మాననే సైడ్ చెప్పుల మాననే, రవణమ్మ కొట్టు మాననే ఒలి భామ టాంగ్ సైడ్ రూట్ మాననే, రవణమ్మ కొట్టు మాననే ఒలి భామ. వాడు ఎక్కడున్నాడు? బయటికి లాక్కున్నాడు. ఎవడరా వాడు? జగదాంబ సెంటర్ మల్లేష్ గారు మటర్ల పుడతపరాడు. ఏరా, బృందావన్ గార్డెన్ లో ఉన్న ఇల్లు ఖాళీ చేయమని చెప్పి 10 రోజులైంది. చేయలేదరా? ఖాళీ చేయమని చెప్పడానికి నువ్వెవరు? నేనా? మల్లేష్. నా పేరు చెప్తే జగదాంబ సెంటర్ అదిరిపోద్ది, ఆసిల్మెంట్ వణికిపోద్ది, పూర్ణ మార్కెట్ పునాదులతో లేచిపోద్ది. చాలా సార్ స్టూడెంట్స్ మధ్యన గొడవ చేయకండి. రేపు పొద్దున ఖాళీ చేస్తాను. రేపటి వరకు ఆగితే నీ పిల్లల్ని రేపు చేయాల్సి ఉంటుంది. ఎవడ్రా నువ్వు? ఆది. వీడి పేరు చెప్తే డాబా గార్డెన్ బ్రేక్, అల్లిపురం షాకు, గాజువాక షేకు. చాలా అంత పోటుగాడివా? అది స్టూడెంట్ కాదే, పచ్చి గూడ రౌడీ. కారానికి కంటం చిల్లెడిపోయిందన్నా. తినకపోతే బుర్రలో మెదడు భూమి మీద పడిపోతుంది. కాలేజీల్లో రౌడీలు అడుగు పెట్టకూడదని తెలీదా? అన్నా నా వల్ల కాదన్నా, తినలేదన్నా. అలా గొంతులో గ్యాస్ మడుతున్నట్టుంది, కొంచెం మంచిగా నిప్పిస్తున్నా. ఎవరా? ఇవిగో. ఎంత ఉప్పుకున్నా ఏంటన్నా? కారానికి కాంబినేషన్ ఉప్పు. తాగరా. పెడతానన్నా. బ్రేక్ఫాస్ట్ తినలేకపోతే మధ్యాహ్నం లంచ్ ఎలా చేస్తావురా? లంచా? లంచ్ ఏంటి? మెనూ చెప్పండి రా. కేజీ కారపొడి, 2 కేజీల వేపాకు పచ్చడి తినడానికి, తాగడానికి లీటర్ ఫినాయిల్, 2 లీటర్లు డెటాల్. ఇది లంచ్ మెనూ. నీ పేరు చెప్తే జగదాంబ సెంటర్ అదురుద్దా? ఆసిన్ మెట్టు వణుకుద్దా? పూర్ణ మార్కెట్ పునాదులతో లేచిపోతా? పూర్ణ మార్కెట్ పేరింటే నాకే. మళ్ళీ ఎప్పుడైనా కాలేజీలో అడుగు పెడతావా? ఎప్పుడైనా ఎవరినైనా ఏమన్నా అన్నట్టు తెలిసిందో సముద్రం మధ్యలోకి ఇసిరేస్తా. అవి తినేసాక వదిలేంట్రా. 1 టౌన్ లో నీ మీద 17 కేసులున్నాయిరా. 2 టౌన్ లో 22, 3 టౌన్ లో 33 కేసులున్నాయిరా నీ మీద. పూర్ణ మార్కెట్ లో నీ పేరు చెబితే పరుగులు తీస్తారా. జగదాంబ సెంటర్ లో నీ పేరు చెప్తే ప్యాంటు తడుపుకుంటారా. అలాంటిది ఓ కుర్రరా కొడుకు చేతిలో తన్నులు తినడానికి సిగ్గు లేదంటరా నీకు? నేను మంట చేసే కత్తి కన్నా వాడిచ్చే పంచిన పవర్ఫుల్ గా చెప్పు తీసుకొని కొడతానా? ఆ ఆదిగాండి ఏదో కేసులు ఇరికించి బొక్కలో తోయమని చెప్పి 2 రోజులు అవుతుంది. ఏం బిగుతున్నావు?
అని చెప్పి స్టేషన్లో సైలెంట్గా మర్డర్ చేసేసి చెప్పేయచ్చు సార్. కానీ కాలేజీ స్టూడెంట్స్ని అరెస్ట్ చేయాలంటే ముందు వెనక చూడాలండి. పోలీసుడు తలుచుకుంటే లక్ష నిధులు పుట్టుకొస్తాయి. ఎండలో గొడుగు లేకుండా నడుస్తున్నావేట్రా ఎర్రినా కొడకాని బొక్కలు దొయ్యొద్దు. వెళ్ళు, లెక్చరర్ కాలర్ పట్టుకో. మాస్టర్ ఒంటి మీద చేయేసినందుకు నీ మీద చేయి చేసుకుంటాడు ఆదిగాడు. వాడిని బొక్కలో వేయడానికి ఆ రీజన్ సరిపోద్ది. మ్యాటర్ ఓవర్. అండర్స్టాండ్? ఓకే సార్. నౌ యూ కెన్ గో. మేడం మేడం ఓ 10 రూపాయలు ఇవ్వండి. దాసు, నాకు మొగుడిని వెతుకుతానని చెప్పి ఇంతవరకు బోల్డ్ డబ్బులు మింగేశావు. పెళ్లి కాదు కదా, కనీసం పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేయలేదు. నీదేమైనా చిన్న సైజ్ పర్సనాలిటీయా? మీకు వరుడు కావాలంటే ఆఫ్రికా వెళ్ళి ఎతకాలి. అందుకే ఛార్జీలకు డబ్బులు ఇవ్వండి. ఆఫ్రికానా? మేడం రేపే పెళ్లి చూపులు, రెడీగా ఉండండి. 10కి 100 వడ్డీ. 10కి 100. పెళ్ళంట, మొగుడంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, ఆఫ్రికా మొగుడంట. టాన్ టాన్ టాన్. మేడం, yes, ఇక్కడ మాణిక్యం లెక్చరర్ అంటే ఎవరు? వారితో మీకేం పని? పర్సనల్. ఓహో, వారే మాస్టర్ గారు మేడం మీకోసం వచ్చారు. మల్లేష్ అనే వ్యక్తిని కాలేజీ స్టూడెంట్స్ తో కొట్టించింది నువ్వేనా? లేదు సార్, అతనే అందరి ముందు నా కాలర్ పట్టుకుని కొట్టబోతే మీ కాలేజీ స్టూడెంట్స్ తోనే కొట్టించావు? కాదు సార్, అతనే నన్ను చాలా అవన్నీ స్టేషన్ లో చెప్తుంది కానీ రావయ్యా. ఆగండి ఇన్స్పెక్టర్. మాస్టర్ వదలండి. వదలకపోతే పర్మిషన్ లేకుండా కాలేజీలోకి అడుగు పెట్టడం మొదటి తప్పు. ఓ రౌడీని వెనకేసుకు రావటం రెండో తప్పు. లెక్చరర్ ఒంటి మీద చెయ్యటం మూడో తప్పు. నాలుగో తప్పు జరిగిందో మరోసారి కాలేజీలో అడుగు పెట్టకుండా నీ కాళ్ళు విరిచేస్తాను. పోలీసులు మీద చేయి చేసుకోవటం తప్పు, వదిలే. అది పోలీసోడి ఒంటి మీద చెయ్యేస్తే షూట్ చేయొచ్చన్న సంగతి తెలుసా? పోలీసులు కాలేజీ స్టూడెంట్ కొట్టడం అన్యాయం. పాఠాలు నేర్చుకునే విద్యార్థులను లాఠీలతో కొట్టడం దారుణం. పోలీసుల జలు, పోలీసుల జలు, పోలీసుల జలు, పోలీసుల జలు, పోలీసుల జలు. అందరు కొట్టావురా. ఆఖరికి పోలీసుల మీద కూడా చెయ్యెత్తంత మొగాడు అయిపోయావా? అసలు ఏం జరిగిందో అడగకుండా ఏ తండ్రి అయినా పిల్లల్ని చూసి గర్వపడాలనుకుంటాడు. కానీ నేను వీడికి తండ్రి ఎందుకు నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నా? కారణం లేకుండా అన్నయ్య అలా బిహేవ్ చేయడం. తీసుకోరా. ఈ ఇంటి పరువు రోడ్డు మీద పడకుండా ఉండటానికి అన్యాయం, అక్రమం, రౌడీ, గూండా, దాదా, పోలీస్ అన్ని నేనే అనుకోని నన్ను కొట్టురా. కొట్టు, కొట్టి నీ కష్టించుకో. తీసుకోరా. ఒకరిని కొట్టడం నాకు సరదా కాదు, అలవాటు అంతకన్నా కాదు. నేను తప్పు చేశానని మీరు తట్టుకోలేనట్లే మరొకరు నా కళ్ళతో తప్పు చేస్తే నేను తట్టుకోలేను. అంతేగాని నేను రౌడీని కాదు కాదు. హాయ్ ఫ్రెండ్స్. ఏమైంది బస్సు? భారతదేశం మొత్తం ఒకేసారి ఆటోలు బంద్ చేసినట్టు అలా డల్ గా కూర్చొని ఫీల్ అవుతున్నారండి? ఫీలింగ్ మాది కాదు, వీడిది. షేర్ చేసుకోకపోతే బాగుండదని మేము ఫీల్ అవుతున్నాం. బస్సు ఏమైంది బస్సు? మా ఓడు లవ్ లో పట్టడం ఫీలింగ్. లవ్ లో పడితే హ్యాపీగా డ్రీమ్ లోకి వెళ్ళి సాంగ్ వేసుకోవాలి కానీ ఇలా డల్ గా సిగరెట్ తాగుతారా? ఓకే, ఇలా డల్ మూడ్స్ అని మార్చేస్తే హ్యాపీ ఫేస్ అవుతుంది. మీరందరూ ఓకే అంటే పిలిపిస్తా. ఫ్రెండ్స్ సిరిపురం, నువ్వు ఇలా సీరియస్ తో కుదరదు. చెప్పండి బస్సు. సిరిపురం చిన్నది అగలే నన్నది అవురవురంటూ నన్నే అల్లేసుకుంది. సిరిపురం చిన్నది అగలే నన్నది అవురవురంటూ నన్నే అల్లేసుకుంది. హలో పిల్లో ఇక ఆడిస్తాను ఆట. ఓకేనంటే నంచుకు తింటా పిల్ల. ఇక చూసుకొని చున్ను ముక్క చురుకుపోతా మళ్ళా. ఇక కాసుకో సిరిపురం చిన్నది అగలే నన్నది అవురా
నంచుకు తింటా పిల్ల ఇక చూసుకొని చున్ను ముక్క చురుకుపోతా మళ్ళా ఇక కాస్త సిరిపురం చిన్నది ఆగలేనన్నది అవురవురంటూ నన్నే అలెత్తుకుంది సార్ 3 నెలల నుంచి మాకు స్కాలర్షిప్ రావడం లేదండి. వస్తే ఇవ్వడం తప్ప ఎందుకు రాలేదో చెప్పలేనమ్మా. వెళ్ళి ప్రిన్సిపల్ గారిని అడగండి. ఇప్పటి వరకు రాలేదు, ఇక మీద కూడా రాకపోవచ్చు. అలా అనకండి సార్, స్కాలర్షిప్తో తప్ప ఫీజులు కట్టి చదువుకునే స్తోమత మాకు లేదు సార్. లేకపోతే మానండి అయ్యా, మీకు స్కాలర్షిప్లు ఇస్తానని చెప్పి కాలేజీలో సీట్లు ఇచ్చానా? చూడండి, మీరు కన్నీళ్లు కాచినా కేకలు పెట్టినా నేనేం చేయలేను. ఈ కాలేజీ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే బలరాం గారు, మీరు అడగాల్సిన కార్డ్ పర్సన్ అతనే. గో అండ్ ఆస్క్ హిమ్. బిగుస్తున్న ఉచ్చు సార్ ఏంటి సార్? మీకు ఈ మధ్యన గ్లామర్ బాగా పెరిగిపోనాది సార్. చూడు, నా ముఖం దెబ్బ రొట్టెలాగా, కళ్ళు కోడి గుడ్డుల్లాగా, ముక్కు సమోసాలాగా, మూతి యాస్చేలాగా, నా బాడీ పిప్పళ్ళ బస్తాలాగా ఉంటుందని నాకు బాగా తెలుసురా. ఇట్రా. ఎందుకుంటున్నారు సార్? కథలు చెప్పకు సార్. చూడు ఎవడో పిలుస్తున్నాడు. సార్ ఏంట్రా? మేము ఏబిఎన్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. 3 నెలల నుంచి మాకు స్కాలర్షిప్ రావడం లేదండి. మేమంతా స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకుంటున్నాం. మీద చదువు, సానిదాని మీద సంపాదన ఒకటేనా? అయినా స్కాలర్షిప్ ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉండొద్దండి. ఫండ్స్ లేవు సార్. స్కాలర్షిప్ రాదు, వచ్చినా మీకు ఇవ్వరు. ఓకే, నేను చదువుతుంది నా కోసం కాదు సార్, మరి మా కోసమా? మా అమ్మ కోసం. అందరిళ్లలో పాచి ఊడిస్తూ అంట్లు తవ్వుతూ నన్ను కష్టపడి చదివిస్తుందండి. మీ అవసరాలన్నీ తీరుస్తామని ఇక్కడ మేము బోర్డు పెట్టుకుని కూర్చోలేదయ్యా. అది కాదు సార్. ఏది కాదయ్యా? స్కాలర్షిప్ తో చదువుకొని దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరారా మీరంతా? హలో, చదువుకోవాలంటే స్కాలర్షిప్ అక్కర్లేదయ్యా. ఆటో దోలుకొని చదవచ్చు, అడుక్కు తిని చదవచ్చు, అమ్మాయిల బిజినెస్ చేసి చదవచ్చు. మీ అమ్మ నీ కోసం కష్టపడుతున్నట్టున్నావుగా, చదవడం మానేయ్. కనీసం మీ అమ్మన్న సుఖపడింది. పోవాయా, తల్లిని కూడా సుఖపెట్టలేని దరిద్రుడివి, నీకెందుకురా చదువు? వీళ్ళ బాబుగాడి సొమ్మేదో గవర్నమెంట్ దగ్గర దాచినట్టు చదువుకుని అందరూ అయిపోదామనే. ఎక్కడ పడి చావు. బయలుదేరారండి దేశాన్ని ఉద్ధరించడానికి చెత్తనా కొడుకు. గోపి, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నావు. ఏమైంది నాన్న? ఒంట్లో బాగులేదా? జ్వరం కూడా లేదే? ఏం జరిగింది నాన్న? రాత్రి అనక పగలనక నిద్ర మానుకుని చదివితే తల భారంగానే ఉంటుంది. అమృతాంజను రాయినా నాయనా? ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. చెప్పరా, చెప్పు. నాకు స్కాలర్షిప్ రాలేదమ్మా. బాబు, ఇక మీదటి కూడా రాదమ్మా. అందరిలా ఫీజు కట్టి చదువుకునే స్తోమత మనకి లేదు అమ్మా. నాకు చదువుకోవాలని ఉందమ్మా. బాధపడుతున్నా? నిన్ను నేను చదివిస్తాను రా, నేను చదివిస్తాను. నిన్న డాక్టర్ గారి భార్య వనజమ్మ గారింట్లో అంట్లు తోమి బట్టలు ఉతికితే 300 ఇస్తా ఉన్నారు. ఇప్పటికి 5 ఇళ్లలో పనిచేస్తున్నాను, మీ ఇంట్లో పనిచేయడం కుదరదమ్మా అని చెప్పాను. ఓ 2 గంటలు నిద్ర మానుకుంటే ఆ పని కూడా చేసేయచ్చు, నీ ఫీజు కూడా కట్టేయచ్చు. ఆ వనజమ్మ గారు మరో పని మనిషిని చూసుకోకముందే మీ ఇంట్లో పనికి నేను వస్తానమ్మా అని చెప్పొస్తాను. స్కాలర్షిప్ రాలేదని బాధపడుకున్నా, నీకు నేనున్నాను రా, నేను చదివిస్తాను. తల్లిని కూడా సుఖపెట్టలేని దరిద్రుడివి, నీకెందుకురా చదువు? ఓ 2 గంటలు నిద్ర మానుకుంటే ఆ పని కూడా చేసేయచ్చు, నిన్ను నేను చదివిస్తాను రా, నేను చదివిస్తాను. మీ అమ్మ నీ కోసం కష్టపడుతున్నట్టున్నావుగా, చదవడం మానేయ్. కనీసం మీ అమ్మన్న సుఖపడింది, కనీసం మీ అమ్మన్న సుఖపడింది.
సార్ మీ దగ్గరికి వచ్చిన గోపిగాడు సూసైడ్ చేసుకుని చచ్చాడు. విషయం బయటపడి స్టూడెంట్స్ ఎక్కడ గొడవ చేస్తారో అని టెన్షన్గా ఉంది సార్. పర్మిషన్ తీసుకుని లోపల రావాలని తెలీదా? స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు ఎందుకు రాలేదు? ఫండ్స్ రాలేదు. అందుకు మాకు ప్రూఫ్ కావాలి. నీకు చెప్పాల్సిన అవసరం, చూపించాల్సిన అవసరం నాకు లేదు. ఫీజులు కట్టి చదువుకునే మాకు పర్టికులర్స్ గురించి అడిగే హక్కు ఉంది. అడ్డమైన ప్రతి వాడికి సమాధానం చెప్పక్కలేని హక్కు నాకు ఉంది. ఆ హక్కుతోనే గోపిని సూసైడ్ చేసుకునేలా చేశారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. ఈ నిజాన్ని మీతోనే చెప్పిస్తాను. ఆదిగాడికి టీసీ ఇచ్చేయమంటారా? ఆ పనేదో ఎడ్యుకేషన్ మినిస్టర్ కి, ఎంక్వైరీ కమిషన్ కి సంతకాలు సేకరించి పంపించడానికి ముందే చేయాల్సింది సార్. ఇప్పుడు చేస్తే సంతకాలు సేకరించి పంపించినందుకే వాడికి టీసీ ఇచ్చి పంపించామనే మరో సమస్య ఎదురవుతుంది. ఏమా వాడిని ఎప్పుడో బొక్కలో దోసేయమని చెప్తే బొక్కలో దోసేయడానికి ఇంత రేదర కావాలన్నావు. ఇప్పుడు చూడు ఎంతది ఎంత అయ్యింది. అయ్యగారు ఇప్పుడు ఏం చేస్తాడంటావు? ఏముంది, ఆయన గారి మర్డర్ లిస్ట్ లో ఇంకో నెంబర్ చేరుద్ది. మిస్టర్ ఏడుకొండలు పేపర్ లో మెయిన్ హెడ్డింగ్ అయ్యా. ఏంటి సార్? ఎన్కౌంటర్ లో ఎస్ఐ ఏడుకొండలు దుర్మరణం. అలా జరగకుండా ఉండాలి అంటే కమిషన్ వాళ్ళు రావడానికి ముందే ఆదిగాడు బొక్కలో ఉండాలి. తర్వాత సీను నేను చూసుకుంటాను. నువ్వు చిన్న హెల్ప్ చేయాలయ్యా. మొగాడివంటే నువ్వేరా. నువ్వు చేసిన పనికి కాలేజ్ అదిరింది, కమిటీ బెదిరింది, నా గుండె చెదిరింది. అందుకేనే నువ్వంటే నాకు ఇష్టం. ఆది ఆది ఆడది కోరి కన్ను కొడితే ఏ మగాడైనా రెచ్చిపోతాడు. నువ్వేంట్రా పారిపోతున్నావు? వదలవే. నన్ను చూసి చిరంజీవి కన్ను కొట్టాడే, నా బిగు
నీకంత సీను లేదులే. ఏమిటి మీ కాలేజీ అంతా గొడవ గొడవగా ఉంది అంట? గొడవ కాదు, రగడ రగడగా ఉంది. ఎంక్వైరీ కమిషన్ వాళ్ళు వచ్చిన తర్వాత జగడగా మారిపోద్ది. బయటికి 1/4 టీ పంపించు. ఏంట్రా మామా ఉదయం ఎదురింటి అమ్మాయికి చెయ్యుప్తే పక్కింటి అమ్మాయికి అనుకుంటుందేంట్రా? అంటే అమ్మాయికి మెల్లకన్నమాట. 1/4 టీ అంటే ఇదేనేమోరా. గులకరాలు వేసుకోవాలి ఇందులో. గులకరాలు కాదు, నీళ్ళు వేసుకోవాలరా. ఈ అబ్బా 100 రూపాయలు పెట్టరా, నీళ్ళు వేసుకోవడానికి. జైరాం వాళ్ళరా, లాక్కులండి రా వెళ్ళండి. నేను చెప్పే వరకు వీళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరికి తెలియకూడదు. కాళ్ళు చేతులు కట్టేసి స్టోర్ రూమ్ లో పడేయండి. రేయ్, ఈ విషయం ఆది తెలిసిందంటే నీ బాడీ స్కిన్లెస్ అయిపోతుంది. వాడు గాని ఇక్కడ ఎంట్రీ ఇచ్చాడు అనుకో, వాడి బాడీ బోన్లెస్ మటన్ అయిపోతుంది. తీసుకెళ్ళండి రా వీళ్ళని. ఇస్మాయిల్ బాయ్, మా వాళ్ళు ఇంకా రాలేదా? మీకు మనుషుల్ని జైరా మనుషులు వచ్చి కొట్టుకుని తీసుకెళ్ళారు. నా ఫ్రెండ్స్ ఎక్కడ? నాకు తెలీదు. చెప్పకపోతే తాగిన మొత్తం కక్కిస్తా. చెప్పరా? రేయ్, మర్యాదగా మా వాడిని వదిలే, లేకపోతే వీడిని చంపేస్తా. ఏసేంట్రా వాడిని. ఏం జరిగిందయ్యా? నాకేడు తెలియదు, ఇప్పుడే వచ్చినాను. ఎవరు కొట్టారయ్యా? నేను చూడలేదండి. ఏమయ్యా, నువ్వు కూడా చూడలేదా? నాకేం తెలియదు. ఏమా, జరిగింది చూడడం తప్ప ఎవరు సాక్ష్యం చెప్పరా? నేను చెప్తాను. కావాలంటే రిటర్న్ గా కంప్లైంట్ కూడా రాసిస్తాను. అతన్ని కొట్టిన వాడి పేరు ఆది, కేర్ ఆఫ్ ఏవియన్ కాలేజ్. వెరీ గుడ్. ఎక్కడ వాడు? అడుగు. 202. వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఓకే సార్. నువ్వేమైనా పెద్ద రౌడీని అనుకుంటావా? పదరా స్టేషన్ కి. సార్, ఆ ఆదిగండి లోపలేసేసాను సార్. మర్డరా, మానభంగమా, స్మగ్లరా, నక్సలైటా? ఏ కేసు పెట్టమంటారో చెప్పండి సార్. ఏడుకొండలు, నేను చెప్పే వరకు FIR రాయకుండా కోటింగ్ ఇవ్వాలి.
కోటింగ్ ఎలా ఉండాలి అంటే కళ్ళుంటాయి గాని చూపు ఉండకూడదు, కాళ్ళుంటాయి గాని నడవడానికి పనికిరావు, బాడీ ఉంటుంది గాని బోన్స్ ఉండకూడదు. అంతే కదా సార్? దట్స్ గుడ్. మీకు ప్రమోషన్ గ్యారెంటీ. ప్రమోషనా సార్? థ్యాంక్ యూ సార్. కాంతమ్మా, ఈ టైంలో వచ్చావేంటి? మీతో ఓ విషయం చెప్పాలని. ఏ విషయం? సాక్ష్యం చెప్పి ఆ ఆదిబాబుని జైల్లో వేయించింది మీరేనట్టు కదమ్మా? అవును. ఏ? చాలా తొందరపడ్డారమ్మా. ఆ ఆదిబాబు చాలా మంచివాడు. ఈ మాట చెప్పడానికి నువ్వు వచ్చావా? ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చనిపోయిన గోపి ఎవరో కాదమ్మా, నా కొడుకు. వాళ్ళ ముందు సాక్ష్యం చెప్తే కాలేజీ కమిటీ వాళ్ళ రంగు బయటపడుతుందని కమిటీ వాళ్ళే ఆదిబాబు స్నేహితులు కొట్టి ఎక్కడో దాచేశారటమ్మా. అది తెలుసుకోవడానికి వెళ్ళిన ఆదిబాబు నీ సాక్ష్యంతో కటకటాలు వెనక్కి వెళ్ళిపోయాడమ్మా. తప్పు నీది కాదమ్మా, మంచి వాళ్ళకి కష్టాలు తెచ్చిపెట్టే ఆ దేవుడిది. నీ వాచ్ లో టైం ఎంత ఉందో అది చెప్తాను. 8:45. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. అవును, శ్రీనివాస నగర్కి ఎటు వెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తిరిగితే అదే శ్రీనివాస నగర్. ఓకే అమ్మా. ఆ శ్రీనివాస నగర్ ఈ సేవ ఎక్కడ? స్ట్రీట్ లోకి ఎంటర్ అవ్వగానే సాయిబాబా గుడి కనిపిస్తుంది. సాయిబాబా గుడి పక్కనే ఈ సేవ. ఓకే, బాగా చెప్పావు. వెళ్ళొస్తాను. బాయ్. ఈ బాలవాకు బ్రహ్మవాకు. నీ పేరేంటి? రజనీకాంత్. ఎలా ఉంది? ఏం జాబు? ఆ రజనీ సూపర్ స్టార్ అయితే ఈ రజనీ ఆటో స్టార్. నీకు పెళ్ళయిందా? అవునా. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. వైటా బ్లాకా? బ్లాకే. లావాసనమ్మా? మీడియం రా. అమ్మాయికి వంటొచ్చా? రే బుర్ర తినేస్తున్నావేంట్రా? నువ్వెవరో నాకు, నేనెవరో నీకు తెలియనప్పుడు నా డీటెయిల్స్ అని ఎందుకు చెప్పాలరా? హలో, నువ్వెవరో నాకు, నేనెవరో నీకు తెలియనప్పుడు నా వాచ్ లో టైం ఎంత, శ్రీనివాస నగర్ ఎక్కడ, ఈ సేవ ఎక్కడ అని నన్ను డీటెయిల్స్ అడగలా? అడిగితే మాత్రం వేస్ట్ ఫెలో. వీడిని అనవసరంగా టైం అడిగా. వీడి దగ్గర టైమే కాదు, టైం బొమ్మలు కూడా ఉన్నాయి. వస్తాను మమ్మీ, జాగ్రత్తగా వెళ్ళొస్తాను డాడీ. ఓకే అమ్మా. సిరి అంటే నువ్వేనా? అవును. కంగ్రాట్స్ అమ్మా, నువ్వు నీ సాక్ష్యంతో ఓ రౌడీ వేదం సెల్లో పెట్టించావు. ఈ రోజు నువ్వు చెప్పబోయే సాక్ష్యంతో మా కమిటీ మెంబర్ల పరువు కూడా నిలబడుతుంది. అందుకేనమ్మా కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే గారి తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించడానికి వచ్చినాం. ఇది కూడా అమ్మా బొక్కే. ఇది కూడా తీసుకోమ్మా. మరి మేము వెళ్ళి వస్తామమ్మా. ఉంటాం. సిరి, ఏ సిరి, ఆ సాది గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆది గురించి నీకేం తెలుసు? ఏ కాలేజీలో చూసినా టీజింగ్లు, ర్యాగింగ్లు, రేప్లు, నరుక్కోడాలు, కొట్లాట్లు. అలాంటివేం లేకుండా మళ్ళాంటి అమ్మాయిలంతా ఈ కాలేజ్ లో హ్యాపీగా ఉన్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆది. ఆది నువ్వు అనుకున్నంత చెడ్డవాడేం కాదు. ముందు వెనక ఆలోచించకుండా ఆదిని పోలీసులకు పట్టించావు. యు డిడ్ ఏ బిగ్ మిస్టేక్. ఈ రోజుల్లో పట్టపగల నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. అలాంటిది గోపిలా మరో స్టూడెంట్ కాకూడదని ఎంక్వైరీ కమిషన్ కాలేజీకి రప్పించిన ఆదిని పోలీసులకు పట్టించావు. కాలేజ్ కమిటీ చైర్మన్ అయిన ఎమ్మెల్యే బలరాం గారు, ప్రిన్సిపల్, కాలేజ్ కమిటీ మెంబర్స్ మీరంతా కలిసి ₹1 కోటి స్కాలర్షిప్ ఫండ్ స్టూడెంట్స్కి ఇవ్వకుండా తినేశారని మీ పైన అభియోగం. దీనికి మీరేమంటారు? ఏం చెప్పమంటారు సార్? నేను నా నియోజకవర్గానికి చేసిన సేవలు, మంచి పనులు గుర్తించి హైకమాండ్ నాకు మినిస్ట్రీ ఆఫర్ చేసింది సార్. కానీ నేను నో వద్దన్నాను. ఎందుకో తెలుసా? నేను మినిస్టర్ అయితే హైదరాబాద్ చుట్టూ, ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఇక్కడ నా నియోజకవర్గ ప్రజలకు దూరమవుతానన్న బాధతో మినిస్ట్రీ కూడా రిఫ్యూజ్ చేశాను సార్. అలాంటి నా మీదే ఇవాళ నిందపడి మీ కమిషన్ ముందు నిలబడటం చాలా బాధగా ఉంది సార్. టైం బ్యాడ్. అంటే ఈ ఆరోపణలన్నీ నిజం కాదంటారా? నాకు వ్యతిరేకంగా కుర్రాళ్ల చేత 100 సంతకాలు పెట్టి పంపించిన ఆది కూడా పెద్ద రౌడీ గూండా అని 1,00,000 సంతకాలు పెట్టిస్తాను. మీరు నమ్ముతారా? వాడు చేసే రౌడీజానికి ఎన్నోసార్లు టీసీజీ పంపించేస్తానన్నాను సార్. కానీ ప్రజల మేలు కోరే ఎమ్మెల్యే బలరాం గారు ఆ కుర్రాడు భవిష్యత్తు పాడవకూడదని పెద్ద మనసుతో వద్దన్నారు. వాడి జీవితం బాగు చేయాలని ఆశపడినందుకు నా కొడుకు తలే పగలగొట్టాడు సార్ ఆది. ఇప్పుడు ఆ ఆది ఎక్కడున్నాడు? రౌడీ వెధవులు ఎక్కడ ఉంటారు సార్? పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆదిని రౌడీ అని మీరు అంటున్నారు, అందుకు సాక్ష్యం? వాడి ఆగడాలకు ఒళ్ళు మండి వాడు ఒక రౌడీ అని పోలీసులు కంప్లైంట్ చేసిన అమ్మాయి ఇక్కడే ఉంది. ఎక్కడ? అదిగో ఇక్కడే. చెప్పమ్మా. పర్వాలేదు, చెప్పమ్మా.
ఆది రౌడీ కాదు. నిజం తెలుసుకోకుండా ఆది రౌడీ అనుకుని పొరపడ్డాను. ఈ అమ్మాయి చెప్పింది నిజం సార్. ఆది మీ ముందు సాక్ష్యం చెప్పకుండా చేయడానికి ఆ జయరాం మమ్మల్ని కిడ్నాప్ చేశాడు. వీళ్ళని సేవ్ చేయడానికి ఆది రౌడీలతో తలపడుతుంటే నిజం తెలియక ఆదిని అపార్థం చేసుకున్నాను. స్కాలర్షిప్ అందిన స్టూడెంట్స్ కు సపోర్ట్ చేసినందుకు, వాళ్ళకి న్యాయం జరగాలని ఆశించినందుకు ప్లాంట్ గా వీళ్ళ ఆదిని పోలీస్ కేసులో ఇరికించారు. మిమ్మల్ని నమ్మించడానికి నన్ను విట్నెస్ గా వాడుకోవాలనుకున్నారు. గోపి స్కాలర్షిప్ రాలేదన్న విచారంతోనే ఆత్మహత్య చేసుకున్నాడనేది నిజం. కావాలంటే చనిపోయిన గోపి అమ్మగారిని అడగండి. నువ్వు చెప్పమ్మా. నా బిడ్డకు స్కాలర్షిప్ రాలేదన్న బెంగతో ఆ రోజంతా ఏడ్చాడయ్యా. వాడి చదువు కోసం నన్ను కష్టపెట్టకూడదని చనిపోయాడయ్యా. ఒక స్కాలర్షిప్పే కాదండి, ఈ కాలేజ్ లో చాలా స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. అసలు గోపి చావు కారణం వీళ్ళే. ఇప్పుడేమంటారు? జరిగిన దానికి 4 కన్నీటి చుక్కలే సాక్ష్యం అనుకుంటే కోర్టులు, చట్టాలు, పోలీసులు, ఎంక్వైరీలు ట్రాష్. ఇవన్నీ ఎందుకండి? టీసీ ఇస్తానన్నందుకు ప్రిన్సిపల్ని ఆదిగాడు 2 సార్లు కొట్టిపోయాడు. 4 సార్లు హత్యా ప్రయత్నం చేయబోవటం నా కళ్ళారా నేనే చూశాను సార్. ఆవిడ కంటే నేనే ఎక్కువ కన్నీళ్లు కార్చాను. నమ్మేస్తారా? వాడు చెప్పింది నిజమని మిమ్మల్ని నమ్మించడానికి ముందు జాగ్రత్తగా ఆది ఏర్పాటు చేసుకున్న కిరాయి సాక్ష్యాలు సారేవి. ఒరిజినల్ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. మేము స్కాలర్షిప్లు ఇస్తున్నామో లేదో అవి తీసుకుంటున్న వాళ్ళని అడగండి. చెప్పండి. ఆది చెప్పింది అబద్ధం. మాకు రెగ్యులర్ గా స్కాలర్షిప్లు అందుతున్నాయి. మాకు వచ్చే స్కాలర్షిప్ లో వాటేమన్నందుకు మా చేత బలవంతంగా సంతకాలు పెట్టించారు సార్. చదువుకునే చోట రౌడీయిజం ఎందుకని అడిగినందుకు మమ్మల్ని చావుకొట్టాడు సార్. సాక్ష్యాలన్నీ విన్న మీదట కాలేజ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే బలరాం గారు, ప్రిన్సిపాల్, మిగతా కమిటీ సభ్యులందరూ నిరపరాధులని విశ్వసిస్తున్నాం. ఆది ప్రవర్తన గురించి తెలుసుకున్న తర్వాత మేము నిర్ణయం తీసుకున్నాం. బలరాం గారు సార్, మేము తయారు చేసిన రిపోర్ట్స్ మీద మీరు సైన్ చేయాలి. ఓ పావుగంట వెయిట్ చేయండి. తప్పకుండా. ఈ కేకలు మీ కాలేజ్ దగ్గర వేస్తే మీ స్టూడెంట్స్ పవర్ పెరుగుతుంది. అదే కేకలు ఈ స్టేషన్ దగ్గర వేస్తే ఈ ఖాకీ పవర్ పెరుగుతుంది. మీరు గుండెలు బాదుకున్నా, గొంతులు చించుకున్నా మీ ఆదిని వదలను గాక వదలను. వెళ్ళండి వెళ్ళండి. ఆపండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేనిచ్చిన రిపోర్ట్ వాపస్ తీసుకుంటున్నాను. ఆదిని వదిలేయండి. ఆది నిర్దోషి. దయచేసి ఆదిని విడిచిపెట్టండి. నాది తప్పుని రిటర్న్ గా రాసిస్తాను. ఆదిని వదిలిపెట్టండి సార్, ప్లీజ్. న్యాయం కావాలని అడగడానికి వచ్చిన ఆడదాన్ని చేయి పట్టుకుంటావా? రక్షించాల్సిన పోలీసు వయ్యుండి రేప్ చేయాలని చూస్తావా? స్టేషన్ బయట అంతమంది పబ్లిక్ ఉండగానే మీరు ఆడదాని శీలాన్ని. వద్దమ్మా, ఇంకేం చేయొద్దు. జనాలు మమ్మల్ని పిచ్చి కుక్కను కొన్నట్టు కొడతారు. వదిలేద్దాం సార్, మన ఉద్యోగాలు పోతాయి. వదిలేద్దాం సార్. సారీ ఆది. చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. ఆడదాన్ని ఆటం బొమ్మని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. పరువు మొత్తం పోయింది. జనం చీకొడుతున్నా 10 ఏళ్ల నుంచి పదవిని, పదవితో పాటు పరువును కాపాడుకుంటూ వస్తున్నా. అలాంటిది అఠాల్ 4 కుర్రనా కొడుకులు జిందాబాద్ జిందాబాద్ అన్నంత మాత్రాన ఆదిగాడిని వదిలేసి వస్తాం. నువ్వేమేస్తాయిరా? అది కాదు సార్. కథలు చెప్పకరా కాకమ్మ. అవునరే, నిన్నటి దాకా చీకొట్టిన అమ్మాయి సడన్ గా పార్టీ మార్చి వాడికి జిందాబాద్ కొడుతుందేమిట్రా? వాళ్ళు ఇంకేంటో నేను తెలుసుకుంటాను డాడీ. గుడ్, వెరీ గుడ్. తెలుసుకో.
ఏమే కాయిన్ కొట్టడానికి ముహూర్తం గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? కాంటాడి స్ట్రైకర్ తగిలిపోయిన కాయిన్ కన్నంలో పడాలని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. కొట్టు, పెద్దవాళ్ళ ఎదురుగా నిన్ను కొడితే బాగుండదు. చూడురా. డిటిఎస్ ఎఫెక్ట్. హాయ్ హాయ్. హాయ్ ఆది. కమ్ ఆది. మా అమ్మగారు. నమస్తే. నమస్తే. నాన్నగారు. నమస్తే అండి. నమస్తే. ఇతను ఎవరు గుర్తుపట్టారా నాన్న? ఎలా మర్చిపోతానమ్మా, ఫస్ట్ మీటింగే డాషింగ్ కదా. సారీ అండి, బ్యాడ్ టైంలో మీరు నన్ను చూడాల్సి వచ్చింది. సారీ లెక్కర్లేదయ్యా, నీ గురించి మొత్తం అంతా మా అమ్మాయి చెప్పింది. ఇక మేము వెళ్ళొస్తాం ఆంటీ. అప్పుడేనా టీ అయినా తాకుండా? టీ కాఫీ లాంటి ఇస్తారో లేదో తెలుసుకోవడానికి అలా అన్నాను ఆంటీ. వీడు మా తమ్ముడు. హాయ్. బాయ్. ఏంటి ఫీల్ అయ్యారా? రొటీన్ గా ఉండకూడదని అలా చెప్పాను. మీరు మాట్లాడుతుండండి, ఇప్పుడు వస్తాం. సరే అండి. హలో. ఏంటి నా సడన్ సర్ప్రైజ్? నిన్ను విష్ చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. కూర్చోండి. అవును, ఇది దేనికి? నువ్వు పోలీస్ స్టేషన్లో డేర్ చేయబట్టి నేను స్టేషన్ నుంచి బయటపడ్డాను. నిన్ను అర్థం చేసుకోకుండా లాకప్ లో పెట్టించినందుకు నేనే నీకు సారీ చెప్పాలి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్య బాబోయ్, నేనేదో అనుకున్నా, మాట్లాడటానికి మాటలే లేనట్టు ఈ సారీలు థ్యాంక్స్ లేంట్రా బాబో. ఏం చదువుతున్నావు బాబు? వార్త ఈనాడు హిందూ. ఈ తమ్మునికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే. అందుకే కదా ఇంట్లో వస్తువులు మిస్ అవ్వకుండా మీ దగ్గర కూర్చున్నాను. షాక్లు ఇస్తున్నాడు. వీడికి సెటైరికల్ గా మాట్లాడటం అలవాటు. మీరేం అనుకోకండి. ఏం పర్వాలేదు, అనుకున్నా బయటికి చెప్పాలండి. కాఫీ తీసుకోండి బాబు. కాఫీలు తొందరగా తెచ్చారే. లేకపోతే మీరు వెళ్ళరుగా. కప్పు నోటితో కడగక్కల్లా, అమ్మ సబ్బుతో కడుగుతుంది. సారీ. ఇప్పటికే లేట్ అయింది, వస్తాను. అది కొన్ని సంఘటనలు మనుషుల్ని బాధ పెడతాయి, కొన్ని వస్తువులు మనుషుల్ని భయపెడతాయి, కొన్ని అలవాట్లు కొందరిని దూరం చేస్తాయి. ఇలాంటివి నీ దగ్గరుంటే నీకు దగ్గర అవ్వాలనుకునే వాళ్ళు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అర్థం చేసుకో. కొన్ని సంఘటనలు మనుషుల్ని బాధ పెడతాయి, కొన్ని వస్తువులు మనుషుల్ని భయపెడతాయి, కొన్ని అలవాట్లు కొందరిని దూరం చేస్తాయి. ఆది నిర్దోషి, దయచేసి ఆదిని విడిచిపెట్టండి. ఇలాంటివి నీ దగ్గరుంటే నీకు దగ్గర అవ్వాలనుకునే వాళ్ళు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అర్థం చేసుకో. అన్నయ్యలు ఇంత మార్పెలా వచ్చిందమ్మా? అదే నాకు అర్థం కావడం లేదే. హాయ్ అది. హాయ్ రా. హాయ్. ఏంట్రా బాగా త్వరగా వచ్చావు? ఏం లేదురా, చిన్న పనుండి. హాయ్ అది. ఎవరు పెట్టారు? నాకు తెలీదే. స్వాతి, నువ్వు పెట్టావా? లేదే. జ్యోత్స్న, ఈ పువ్వు నువ్వు పెట్టావా? బాయ్ ఫ్రెండ్ చెవిలో పెట్టడం తప్ప గర్ల్ ఫ్రెండ్ సీట్ లో పువ్వు పెట్టడం నాకు అలవాట్లేదు. మరి
ఆ ఎమ్మెల్యే వాడి కొడుకు ప్రీ ప్లాన్ గా నేను అరెస్ట్ చేయించారని తెలుసు కూడా సైలెంట్ గా ఉన్నావేంట్రా? ఆ జయరామ్ గారిని ఏం చేయకుండా వదిలేస్తావా? ఆ ఎమ్మెల్యే బలరాం పెద్ద జాదుగట్రా. వాడి మీద ఎంక్వైరీ కమిషనర్ కంప్లైంట్ చేసినందుకు వాడు మనల్ని వదలడు. వాళ్ళ మనుషులు మన ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళు స్కెచెస్ మనల్ని అటాక్ చేయకముందే మనమే వాళ్ళని దెబ్బేసేద్దాం. ఆ విషయం నువ్వు చెప్పాలా? మన బాస్ స్టైలే అది. మానేశాను. ఈ దారుణమైన నిర్ణయం ఎప్పుడు తీసుకున్నావురా? కొన్ని అలవాట్లు అభిమానించే వాళ్ళని దూరం చేస్తాయి. ఇక మీదట ఎవరిని దెబ్బతీయాలన్నా ఓన్లీ ప్లాన్స్. ఎందుకని? ఈ కొట్లాట్ల గొడవలు సిరికి ఇష్టం ఉండదు. అది ఇంకా లేవలేదా అంటే? లేవకపోవడం ఏంటి? ఈ మధ్య వాడు పొద్దున్న 4 గంటలు లేచి చదువుకుంటున్నాడు. నిజమా? అదే నేను నమ్మలేకపోతున్నానయ్యా. బాసు, మీ బాస్ బుక్స్ తెచ్చుకోవడానికి లైబ్రరీకి వెళ్ళాడు. లైబ్రరీకా? మా ఆది చాలా మారిపోయాడు తెలుసా? టీవీ చూడ్డం మానేశాడు, టైంకి ఇంటికి వచ్చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారికి ఎదురు సమాధానం చెప్పడం కూడా మానేశాడు. ఇంత మార్పు వాడిలో ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నో డౌట్, డెఫినెట్ గా ఏ గాలి గుణమో పేడ గుణమో అయి ఉంటుంది. ఎలాంటి దయ్యాన్నైనా భూతాన్నైనా వదిలించడానికి మంత్రాల సాహిబ్ అల్లిపురం గాంధీ బొమ్మ దగ్గర ఉన్నాడు. వెంటనే వెళ్ళి మీరు తావీది కట్టించండి అంటే. మా అన్నయ్యకి దయ్యం పట్టిందంటావా? నిన్ను ఉండవే, వాడు మార్పుకి ఏదో కారణం ఉండే ఉంటుంది. అది ఏదో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ మార్పుకి కారణం సిరి. సిరి? సిరి అంటే ఆ అమ్మాయి. అమ్మ శ్రీ, పిలిచింది నేనేనమ్మా. మీరెవరో నాకు తెలీదు. నా పేరు మీకెలా తెలుసు? నేను ఆది వాళ్ళ అమ్మని. ఓ, నమస్కారం అండి. చిన్నదానివేనా? నేనే నీకు నమస్కారం చెయ్యాలమ్మా. అదేంటండి? నీతో మాట్లాడాలని వచ్చానమ్మా. మా ఆది మేమెవరూ ఊహించినంత విధంగా మారిపోయాడు. మనసు, మాట, నడక, నడత అన్నిట్లోనూ వాడిలో మార్పు వచ్చిందమ్మా. వాడి ఆవేశం ఆలోచనగా మారింది, కోపం శాంతంగా మారింది. ఎప్పుడు కత్తి కర్రలు పట్టుకుని తిరిగేవాడు అవన్నీ వదిలేసి రోజు ఒక గులాబీ పువ్వుని కాలేజీకి తీసుకెళ్తున్నాడమ్మా. ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదండి, ఆది స్వతహాగా మంచివాడండి. నిజమేనమ్మా. అందుకే వాళ్ళలో ఉన్న మంచితనాన్ని బయట తీసుకొచ్చిన నిన్ను కలవాలని వచ్చాను. మా ఆది మార్పుకి కారణం నీ స్నేహమైతే వాడు బాగా చదువుకుని అమెరికాలో ఉన్న వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తాడు. వాడు భవిష్యత్తు బాగుపడుతుందని నాకు పూర్తి నమ్మకం ఉందమ్మా. ఆది ప్రయోజకుడు అవ్వడానికి నిజంగా నా స్నేహమే కారణమైతే మీకంటే ఎక్కువ సంతోషించేది నేనే. ఆది విషయం నాకు వదిలేయండి. చాలా సంతోషం. వస్తానమ్మా. అలాగే. రేయ్, ఒకసారి ఆడదాన్ని అడ్డు పెట్టుకుని బయటకు వచ్చావు. ఈసారి లోపలికి వెళ్తే బయటికి రావు. బయటకు వస్తే బతకవు. వాడు వార్నింగ్ ఇస్తే ఊరుకున్నావేంట్రా? ఆవేశం కన్నా ఆలోచన గొప్పది. నీ గాలి సోకి నే వేణువైనా పల్లవించి పలకరించి కదిలిరావే కవితలా. నీ చూపు సోకి నే వెన్నెలైనా పట్ట పగలి పక్క పరిచి పండిపోవే మమతలా. బ్రతకలేనే ఏనాడు నే విడివిడిగా జతకు చేరానే నాడో తొలి ముడిగా మనసుకే రూపమా. నీ గాలి సోకి నే వేణువైనా పల్లవించి పలకరించి కదిలిరావే
పక్షులు గుళ్ళకు చేరే వేళల్లో గంటలు మోగి దివ్యలు గుళ్ళో వెలిగే వేళల్లో తోడు రావా ప్రియా నీ గాలి సోకి నే వేణువైనా పల్లవించి పలకరించి కదిలి రావే కవితలా నిన్ను చూసే ప్రేమ కూడా పుట్టి ఉంటదని కాలు సోకి ఎండుటాకు గల్లుమంటదని గీతాలు పాడా నిన్ను నీవే పల్లవిగా వైభోగాలెన్నో తలచి వల్లపుగా రాగాలు ఎన్నో తీసా నీవే ప్రేయసిగా నీతోనే చెయ్యి చెయ్యి కలుపగా నీకోసం ఖాళీ ఉంచా ఎదలోతుళ్ళు నీ ధ్యానంలో ఎదురే వచ్చా ఎరగని మొత్తుళ్ళు చక్కని గుంట చెక్కిని గుంట చిక్కే వేళల్లో కన్నులతోనే కాటుక లేఖ రాసే ప్రేమలు ఏమి కావా ప్రియా నీ గాలి సోకి నీ వేణువైనా పల్లవించి పలకరించి కదిలి రావే కవితలా హాయ్ హాయ్ ఈ గులాబీ పెట్టింది నువ్వేనా ఎందుకు పెట్టావు తెలుసుకోవచ్చా నువ్వెందుకు రోజు నా కోసం పెడుతున్నావు అది అది నా ఫీలింగ్స్ చెప్పలేక మరి నా గురించి నీ ఫీలింగ్స్ ఏంటి నువ్వు ఒకరిని కోరుకోవడం కన్నా నిన్ను ఇంకొకరు కోరుకునేలా నువ్వు మారాలని నా ఆకాంక్ష నువ్వు బెస్ట్ స్టూడెంట్ గా ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవ్వాలని నా ఆశ డిగ్రీ అయిన తర్వాత నేను అమెరికాలో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను అమెరికాలో ఎంబీఏ చేయమని మా మామయ్య కూడా రమ్మంటున్నాడు మరి నాతో ఎంబీఏ ప్రిపేర్ అవుతావా అవుతాను నిజంగా నిజంగా అయితే ఆ విషయం గట్టిగా చెప్పు నేను ఎంబీఏకి ప్రిపేర్ అవుతాను సిగరెట్ మానేశానన్నాడు ఉదయం ఆవేశం కంటే ఆలోచన గొప్పదన్నాడు ఇప్పుడు ఎంబీఏ ప్రిపేర్ అవుతానంటున్నాడు వాడికి పిచ్చి పట్టేసిందిరా బాబోయ్ మళ్ళీ చెప్పు నేను ఎంబీఏ చదువుతాను కాఫీ నాన్నగారు ఇదేంటమ్మా పాలు తీసుకొచ్చి కాఫీ అంటావు పొద్దున కాఫీలో పొడి ఎక్కువైందన్నారు కదా అందుకే కవర్ చేయడానికి ఇప్పుడు పొడి వేయడం మానేశాను ఏంట్రా ఇవన్నీ ఎంబీఏ బుక్స్ ప్రిపేర్ అవుదామని వాడు మారాడని చెప్తే మీరే నమ్మలేదు చూసారా రేయ్ కాషాయం వేసుకున్న ప్రతివాడు సాధువు కాలేడు బుక్స్ పట్టుకుని బెళ్ళపిస్తే నువ్వు బుద్ధిమంతుడు అయిపోయావు నేను అనుకోవాలనే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకుంటాయి మీ ఫీలింగ్స్ కోసం నా ఫీలింగ్స్ మార్చుకోలేను గురివింద గింజ మీద ఆవగింజ పెట్టినట్టు చక్కగా చెప్పాడు గురివింద గింజ మీద ఆవగింజ అంటే దాని అర్థం అర్థాలు చెప్పే అంత తెలివి నాకు ఉంటుంటే ఏ మినిస్టర్ కో పెళ్ళం అయ్యేదాన్ని మీ అమ్మ ఉద్దేశం ఏమై అందరి ఉద్దేశాలు నాకు తెలుసుంటే నేను ఈ పాటికి పిచ్చాసుపత్రిలో ఉండేదాన్ని నాన్న ఇదిగోరా పాలు తాగు అక్కడ పెట్టమ్మా చల్లారిపోతాయిరా అబ్బబ్బా ఏంటమ్మా ఈ డిస్టర్బెన్స్ నేను అమెరికా వెళ్ళాలా వద్దా వెళ్ళాలి వెళ్ళాలి బాగా చదువుకో ఇదిగో ఇక్కడ పెడుతున్నాను త్వరగా తాగురా హలో అది నేను ఏం చేస్తున్నావు స్టేట్స్ ప్రిపరేషన్ లో ఉన్నాను సారీ డిస్టర్బ్ చేశానా పర్వాలేదు నువ్వు అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తుంటే బానే ఉంటుంది థ్యాంక్ యూ ఏం చదువుతున్నావు అదే బిజినెస్ మేనేజ్మెంట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ఉంటుంది ఆహా థ్యాంక్స్ ఇంట్రడక్షన్ లో చదవాల్సిన అవసరం లేదు చాప్టర్ లోకి వెళ్ళు ఓకే ఓకే ఫస్ట్ చాప్టర్ చదివి నాకు ఫోన్ చేయి ష్యూర్ సబ్జెక్ట్ లో నీకేమన్నా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయి స్వీట్ నైట్ సేమ్ టు యూ బాయ్
ఆది అలా నిలబడి దిక్కులు చూస్తావేంట్రా? విగ్రహాలు చూస్తున్నానమ్మా. తర్వాత చూద్దు గాని పద. హాయ్ సిరి. అది నీకు గుడికొచ్చే అలవాటు కూడా ఉందా? వస్తే దర్శనం చేసుకోవచ్చని. బాగా చదువుతున్నావా? బాగానే చదువుతున్నాను. అమ్మా, ఈ అమ్మాయి నా క్లాస్మేట్. చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అండ్ ఆల్సో వెరీ నైస్ గర్ల్. ఈ అమ్మాయి పేరు ఏమా సిరి, బాగున్నావా? బాగున్నానంటీ, మీరెలా ఉన్నారు? బాగున్నాను. నీ దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నానమ్మా. అమ్మా సిరి ఈ గుళ్ళోనే పరిచయం అయింది. రండి. బాగున్నారమ్మా? బాబు మీ పేరు? ఆది. మీ పేరమ్మా? సిరి. ధర్మపత్ని సమేత పంతుగారు, మీరు మంత్రాలు తప్పు చదువుతున్నారు. నువ్వేం చదివావో నాకు తెలియదు కదమ్మా. నేను వేదాలు చదువుకున్నాను. నేను చదివే మంత్రాలు తప్పంటావా? అది కాదండి పంతులు గారు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. ఈడు జోడు చూడముచ్చటగా ఉంటాను దంపతులు అనుకున్నానమ్మా, క్షమించండి. పర్వాలేదు. నువ్వు వెళ్ళి ప్రసాదం తీసురా. అలాగే వెళ్ళు. సిరి, నీ 6 నెలల స్నేహం మా ఆదిని మరో మనిషిగా తీర్చిదిద్దింది. మా వాళ్ళ ఇంత మార్పు వస్తుందని మేము కల్లో కూడా ఊహించలేదు. ఆది కూడా అలాగే అనుకుంటున్నాడమ్మా. మీరేమంటున్నారు? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. మా ఆది దేవుడికి దండం పెట్టడం నేను ఎప్పుడు చూడలేదు. కానీ ప్రతి నిమిషం నీ ఫోటోను చూసుకుంటూ నిన్నే ఆరాధిస్తున్నాడు. వాళ్ళు వచ్చిన ఈ మార్పు శాశ్వతంగా ఉండాలంటే వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా. మా ఆదిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే అనుకుంటున్నాను. ఇదిగో మా ప్రసాదం. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తానంటీ, వస్తాను. సరే. నీ అమ్మగారికి నేను చెప్పిన విషయం చెప్పమ్మా. ప్రేయసి ఇచ్చే సిగ్నల్లో పడిపోయానే పొదరిల్లో. డాడీ, వీళ్ళిద్దరి మధ్య ఉన్న లింక్ లవ్ అన్నమాట. అవును డాడీ. ఈ మేటర్ పబ్లిక్ తెలుసా? తెలియదు డాడీ. తెలియాలి, అందరికీ తెలియాలి. దానివల్ల ఉపయోగం ఏంటి? అందరికీ తెలిసిపోయిందని అర్జెంటుగా ముహూర్తాలు చూసుకుని పెళ్లి చేసుకుంటారు. ఇదొక రాజకీయం. రాజకీయమే. పెళ్లికి ముందే దాన్ని పాడెక్కించేస్తే దాని చావుకు కారణం వాడేనని
అందరూ అనుకోవాలి. ఇదొక్కటి చాలు వాడిని లోపల వేయడానికి. గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా, నీ చెయ్యి చాపలేదా, నీ చెయ్యి చాపలేదా. ఒలింపిక్స్ లో బేవర్స్ గ్యాంగ్ కాంపిటీషన్ పెడితే ప్రాక్టీస్ లేకుండా ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొచ్చేస్తారా మీరు? కోచ్ మీరే కదా. ఎవడ్రా వాడు? వీడే సార్, వీడే. స్టాండ్ అప్. నీ అబ్బా నువ్వు నన్ను ఇరికిస్తావేట్రా? రాత్రి నాకు పెద్ద తక్కువ పోసావు కదా, అందుకే. స్టాండ్ అప్. రే నుంచోరా, నుంచో. ఏం కూసావు? ఐ డాన్స్ అగ్రీడ్, డైలాగ్ నాట్ అగ్రీడ్, డైలాగ్ దిస్ ఫెలో. అప్రాచ్యపు మాటలు మాట్లాడకరా వెధవ. నీకు తెలుగే సరిగ్గా మాట్లాడడం రాదు, పైగా ఇంగ్లీషు. సార్ నన్ను తిట్టండి, ఐ అగ్రీ. నా బాడీని తిట్టండి, ఒప్పుకుంటాను. నా పర్సనాలిటీని తిట్టండి, అది ఒప్పుకుంటాను. కానీ నా లాంగ్వేజ్ తిట్టే మటుకి ఒప్పుకోనండి. ఎందుకనో? నాకు తెలుగు అంటే మహా ఇష్టం. నేను తెలుగుని ప్రేమిస్తాను. నేను తెలుగులో జమ్మండి, జమ్. అయితే అందరికీ తెలిసిన తెలుగు పద్యం ఒకటి చెప్తాను, దాని అర్థం చెప్పగలవా? అడుక్కోండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. దీనికి అర్థం చెప్పు చూద్దాం. చుటికిలాం పుష్కిలాం పలాకి లఫాకి సకిలా రంబా పలాకా పుష్ జిలేకి జింబు పలాకా చపాటింగ్ చపాటింగ్. ఇదేనండి దీని అర్థం. ఓరి నీ లాంగ్వేజ్ మండిపోను, నువ్వు చెప్పింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు కదరా. మీరు చెప్పింది కూడా నాకు అర్థం కాలేదండి. అందరూ కరెక్ట్ గా ఫాలో అవుతున్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? నా పెళ్ళం కావాలి. ఎవడరా నువ్వు? మీ క్లాస్లో నువ్వు స్టూడెంట్కి మొగుడిని. పెళ్ళాన్ని పలకరించి వెళ్దామని వచ్చాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. హౌ ఆర్ యు మై డార్లింగ్? ఫ్యామిలీ అన్న తర్వాత చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు, గొడవలు, అలకలు ఇవన్నీ కామన్. అంత మాత్రంకే కట్టుకున్న మొగుడు వదిలేసి పారిపోయి వచ్చేయాలా? ఇదేమన్నా న్యాయమా? మీరే చెప్పండి సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నా పిల్ల నన్ను వదిలి పారిపోయింది, అడ్రస్ చెప్పిన వాళ్ళకి తగిన పారితోషికం ఇవ్వబడును అని పేపర్లో వేయద్దు అనుకున్నాను. కానీ మన మ్యాటర్ లీక్ చేయడం ఇష్టం లేక ఆ పని మానుకున్నాను. ఎక్కడో ఫారెస్ట్ లో ఉన్న ఆ వీరప్పని పట్టుకోవడానికి 3 రాష్ట్రాల సీఎంలు తలలు బాదుకుంటున్నారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ నేను ఒక్కడిని. నా పెళ్ళం ఏ స్టేట్ లో ఉందో, ఏ స్ట్రీట్ లో ఉందో ఎలా వెతుకోగలను చెప్పండి సార్. అందుకే నా పెళ్ళం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కాలేజీలు వెతుక్కుంటూ వస్తుండగా అనుకోకుండా ఇక్కడ దొరుకుతుంది నాకు తెలుసు. ఎందుకంటే ఆ దేవుడు మొగుడి పెళ్ళాలను విడదీసే విలన కాదు కాబట్టి. మా ఇద్దరికి పెళ్ళి చాలా సంవత్సరాలైంది, కానీ శోభన మాత్రం జరగలేదండి. నేను నా పెళ్ళాన్ని శోభన గదిలోకి రమ్మన్నందుకు 6 నెలల కిందట స్టాప్ బ్లాక్లు మాయమైంది. ఇదేమన్నా న్యాయమా చెప్పండి? మా ఇద్దరికి శోభనం జరిగి కాపురం చేయడానికి నా దగ్గర తగినంత మ్యాటర్ లేదని తెలుసుకుని పారిపోతే ఓకే, కానీ మా ఇద్దరికి శోభనమే జరగలేదు కదండి. మరి ఎందుకు పారిపోయావే? అప్పుడే ఇంకొకటి చూసుకోవడం, వాల్ పోస్టర్ మీద ఎక్కడం కూడా జరిగిపోయిందనమాట. వాడిని కొంచెం పరిచయం చేయొచ్చు కదరా ప్లీజ్. జస్ట్ కంగ్రాట్ చెప్దామని రా. నువ్వేం ఫీల్ అవ్వు, నేనే పరిచయం తీసుకుంటానే. నువ్వే నువ్వు తంతావా నన్ను తన్నమంటావా అన్న రేంజ్లో ఉన్నావు. కట్టుకున్న మొగుండే తన్నగల మంచి పర్సనాలిటీని చూసి లవ్ చేసింది నా పెళ్ళం. చూడు బ్రదరు, 10 రూపాయలు పెట్టి పెన్ను కొంటాం, ఇంకైపోతే రీఫిల్ మార్చుకుంటాం, కానీ పెన్ను పారేసుకోలేం కదా. 10 రూపాయలు పెట్టుకున్న పెన్నునే పారేసుకోలేనప్పుడు నేను నా పెళ్ళాన్ని ఎలా వదిలేస్తాను అనుకున్నావు? మన ఇండియాలో వాటర్ స్కేర్సిటీ ఉంది, కరెంట్ స్కేర్సిటీ ఉంది, ఎంప్లాయ్మెంట్కి స్కేర్సిటీ ఉంది, ఆఖరికి తినే తిండికి కూడా స్కేర్సిటీ ఉంది. కానీ దేశంలో అమ్మాయిలకి మాత్రం స్కేర్సిటీ లేదు. ఇది చూడు, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో. ఈ అమ్మాయి లవ్ చేసుకోవచ్చు కదా. నువ్వు లవ్ చేయడానికి నా పెళ్ళమే దొరికిందారా నీకు? ఓన్లీ లవ్వేనా? అంటే ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ ఫ్యాషన్ ఛానల్ చూస్తున్నారు కదా, కాలేజీ స్టూడెంట్వి ఊరుకుంటావేంట్లే? నువ్వేదో టేస్ట్ చేసావని చెప్పి వేస్ట్ అనుకున్న నా పెళ్ళని వదిలేస్తా అనుకుంటావేమో. కాకింగిలి కూడా రుచిగానే ఉంటుంది కదా, నేను అడ్జస్ట్ అయిపోతాను.
షర్ట్ నలిపోతే లాండ్రీ వాడికి 10 రూపాయలు, చిరిగిపోతే షాప్ వాడికి 300 ఖర్చు అవుతుంది. అసలే పెళ్ళం ప్రాబ్లం ఉన్నాను, మళ్ళీ మనీ ప్రాబ్లం. వదిలే బ్రదర్. మగడనక మాత్రం పౌరుషం ఉండాలి. గుడ్. కాకపోతే ఒకే క్యాండిడేట్ కోసం ఇద్దరు, నాది ఆథరైజ్డ్, నీది అనాథరైజ్డ్. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. ఇది మన మ్యాటర్ అందరికీ తెలిసిపోయింది, ఫీల్ అవుతున్నావా? ఈ క్లాసుకు మాత్రమే తెలుసు, నువ్వు ఫీల్ అవుతురా. ఫీల్ అవుతా సెంటిమెంట్ సీన్లో కూడా చాలా అందంగా ఉన్నావురా. శోభనానికి రెడీగా ఉండు. సీ యూ. వస్తా సార్. హలో బాస్, నీతో చిన్న పని ఉంది. ఏమైందమ్మా సిరి? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పమ్మా. సిరి, బావ కాలేజీకి వచ్చాడమ్మా. బావ వచ్చాడా? నాకు బావకి పెళ్ళైందని అందరికి చెప్పేశాడు. అంతేకాకుండా నా క్యారెక్టర్ అనుమానిస్తూ నీచంగా మాట్లాడాడు. రేపటి నుంచి నేను కాలేజీలో తలెత్తుకోలేనమ్మా. ఆడుకునే వయసులో పెళ్లి, సరదాలు తీర్చుకునే టైములో పెళ్ళాం మిస్సింగ్ అయిన పెళ్ళాన్ని ఫైండింగ్ చేసి మీటింగ్ అయ్యే టైంలో దానికో ప్రియుడున్నాడని తెలిసి ఆ షాక్. ఎలా ఉంది అబ్బాయి మన స్టోరీ? ఈ స్టోరీతో తెలుగులో చాలా సినిమాలు వచ్చేసినాయి కదా. అంటే మొగుడు పెళ్ళాల మధ్య ఉండే డ్రామా ఎప్పుడు హాట్ కేక్ అన్నమాట. నీ పేరేంటన్నావు? వినోద్. వినోద్ అంటే వినోదం, అదే నీకు కరువైందన్నమాట. ఆ లవరగాన్ని 4 పీకితే అది లెవెల్ అయిపోద్ది, వీడి కేసు సెటిల్ అయిపోద్ది. గజ్జి కుక్క పీకుతుంది చెత్త కుండీలో చింకి గుడ్డ. రావణాసురుడు ఎత్తికెళ్లిన సీతను రాముని దగ్గరకు చేర్చడానికి హనుమంతుడు సహాయం చేశాడు. కౌరవుల నుండి ద్రౌపదిని రక్షించడానికి శ్రీకృష్ణుడు హెల్ప్ చేశాడు. నీ భార్యను రక్షించడానికి నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళి రెస్ట్ తీసుకో. వస్తానండి. కమాన్ వినోద్. 7 కొండలు సార్, నీ మంత్రిని దేంతో కొట్టాను? మీ గుర్రంతోనండి. ఇప్పుడు ఆదిగాడిని ఈ బకరాగాడితో కొట్టాను. అది మీ నాన్నగారు నీకోసం వెయిట్ చేస్తున్నారు. పద. ఏంట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? పద, భోజనానికి రారా. అది ఏమైందిరా? కళ్ళలో ఆ నీళ్ళేంట్రా? మనసులోని కోరిక కళ్ళల్లో కన్నీరైపోయింది నాన్న. మొన్నటి వరకు నాకు ఆవేశం తప్ప ఆశకు అర్థం తెలీదు, ప్రతీకారం తీర్చుకోవటం తప్ప ప్రేమంటే ఏంటో తెలీదు. ఇంతవరకు నాకు ఇది కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. ప్రేమంటే ఏంటో తెలుసుకున్నాను. నా ప్రేమ ఫలిస్తుందని ఆశపడ్డాను. నేను ప్రేమించిన అమ్మాయి నా సొంతం కావాలని కోరుకున్నాను. సిరికి పెళ్ళైపోయిందమ్మా. నేను తప్పు చేశానని ఎన్నోసార్లు మీరు నా మీద కోప్పడ్డారు నాన్న. సిరిని ప్రేమించే విషయంలో నేను తప్పు చేయలేదు నాన్న. నేను చాలా దురదృష్టవంతుడిని. ఎన్నిసార్లు తిట్టినా ధైర్యం ఉన్న మగాడంటే నా కొడుకేనని లోపల సంతోషించేవంట. నువ్వు బాధపట్ట నేను చూడలేనురా, చూడలేనురా. ఊరుకోరా.
చాలా మంచివాడుగా మారాడు. నీకు పెళ్ళైన విషయం తెలిసిన తర్వాత వాడు పిచ్చోడ్లాగా తిరుగుతున్నాడు. వాడు ఏమైపోతాడేమో అని నాకు భయంగా ఉందమ్మా. వాడిని ఆ దేవుడే రక్షించాలి. డ్రైవర్ సారి కార్ ఆపు. వినో వస్తున్నది నీ పెళ్ళామే కదా? అవును సార్. సరదాగా వెళ్ళి పలకరించిరా. నేనా? నువ్వు వెళ్ళి రావే పెళ్ళామా రా అంటావు, అది పోరా పుస్కిపో అంటుంది. మాట మాట పెరుగుతుంది. ఏమిటి గొడవ అని జనం చేరతారు. చేతే మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలని కాలేజీలు అందరికీ తెలుసు. ఈ గొడవతో పబ్లిక్ కూడా తెలుస్తుంది. తెలిస్తే ఫర్దర్గా నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది సాక్ష్యంగా నీకు సహకరిస్తుంది. దిగు. ఓకే, వెళ్ళిరా. ఏంటి పెళ్లి కార్డు ఇవ్వగానే పప్పన్నం తిని 4 లక్షల చలి వెళ్ళిపోవడానికి ఎగరేసుకుని మరీ వస్తారు, కానీ పెళ్ళం పక్కలకు రావట్లేదని బాబు అంటున్నా. ఎవడు పట్టించుకునే ఉండే. పడక సీన్ గురించి మాట్లాడితే పరుగు పోతుందని ఎవరు మాట్లాడాలా. మనం చేసుకున్న రావే అది నా పెళ్ళం, మర్యాదగా వదలరా.
శారదా, ఏంటండి? చాలా టైం అయింది, అమ్మాయి ఇంకా రాలేదేంటి? అమ్మాయి ఏమన్నా చిన్నపిల్ల, వచ్చేస్తుందిలేండి. ఏమైందమ్మా? ఏమైంది అది? మీ అల్లుడు గారు మీ అమ్మాయిని శోభనానికి రమ్మని నడి బజార్లో అల్లరి చేశాడండి. ఏంటండి ఈ గొడవ? అది మీ అల్లుడైతే? వాడు అల్లుడు కాదు, అది నా బిడ్డ జీవితానికి వాడు ఒక శాపం. ఏ పరిస్థితిలో నా కూతుర్ని వాడి చేతిలో పెట్టానో తెలుసా? అర్జెంటుగా రమ్మని కబురు చేశారట. ఏమిటి విషయం? మా అన్నయ్య వదినకు కూతురు పుట్టి 7 ఏళ్లయింది. అమ్మాయి జాతకం ఇంతవరకు రాయించలేదు. మీకు తెలియందేముంది, జీవితాలు జాతకాలను బట్టి ఉంటాయి కదండి. అవునండి, జీవితాల్ని నమ్మకపోయినా పర్వాలేదు గాని జాతకాల్ని నమ్మే తీరాలి. యుగ ధర్మాల గురించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పేశాడు. అందుకే మా అమ్మాయి జాతకం చూపిద్దామని మిమ్మల్ని పిలిపించాం పంతులు గారు. చాలా సంతోషం. ఇదిగోండి పంతులు గారు, పేరు జన్మ నక్షత్రం ఇందులో ఉన్నాయి. ఏమైంది పంతులు గారు? కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. నేను వెళ్ళొస్తాను. తెలిసినా తెలియకపోయినా జరిగేది జరక్క మాంద కదండి. జాతకంలో ఏముందో చెప్పండి. పర్వాలేదు, చెప్పండి. మీ అమ్మాయి ఆయుష్ ఇంకో 2 ఏళ్లే. మా అన్నయ్య వదిన ప్రాణాలన్నీ వాళ్ళ అమ్మాయి మీదే. పాపను రక్షించుకునే మార్గం లేదా? ఉంది. అదేంటో త్వరగా చెప్పండి. మీ అమ్మాయి ఆయుష్ను అనుబంధంగా మారిస్తే ప్రమాదం తప్పిపోతుంది. అంటే మీ అమ్మాయికి వెంటనే పెళ్లి చేసేయండి, అదొక్కటే మార్గం. మేనగోళ్ల పుట్టగానే మా ఇంటికి ఓడాలనుకున్నాం. ఎప్పుడో జరగాల్సిన పెళ్లి ఇప్పుడు చేసేస్తే సరి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శతాంతం మాంగళ్యధారణ ముహూర్తసు ముహూర్తస్తు. పసిపిల్లని పడగతికి రమ్మని నడిరోడ్డు మీద అడిగట్ట మీ మేనల్లుడు. వాడికి మూతి మీద మీసం రాకముందే శోభనం కావాల్సి వచ్చిందా? మీ నాన్న ఉంచుకున్న దానికోసం ఆస్తంతా ఆర్పేశాడు. మళ్ళీ మనం ఆస్తిపరులు కావాలని శాస్త్రి గారి చేత దొంగచాటం చెప్పించి నీ మామయ్య కూతురుతో నీ పెళ్లి జరిపించాను. నువ్వు దొంగ నోట్ల కేసులో ఇరుక్కున్నప్పుడు నా తల ప్రాణం తోక్కొచ్చింది. నీ కారణంగా ఇప్పటికి 3 అమ్మాయిలు అబార్షన్లు చేయించుకున్నారు. వాళ్ళు పరువు కోసం ఊరుకున్నారు గానీ కేసు పెట్టుంటే ఇద్దరం ఇరుక్కునేవాళ్ళం. సిరితో నీ శోభనం జరిగేంత వరకన్నా ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలియకుండా. పిల్లలకు పెళ్ళేంత వరకే మీ ఇష్టం. పెళ్ళైన తర్వాత మొగుడిష్టం తెలీదా మీకు? నా పెళ్ళానికి కడుపు చేయాలో కాలేజీకి పంపించాలో అన్నది నా ఇష్టం. నా పెళ్ళం పెద్ద మనిషి 5 ఏళ్ళైంది. మర్యాదగా మా ఇద్దరికి శోభనం జరిపించండి, లేదా మీకు తెలియకుండా జరిగిపోతుంది శోభనం. వస్తా మావా. ఆ పరిస్థితుల్లో వాడి నుంచి అమ్మాయిని రక్షించాలన్న ప్రయత్నంలో ఎవరికీ తెలియకుండా హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేసాం. మా జాతకాల పిచ్చి వల్లే దీని జీవితం ఇలా అయిపోయింది బాబు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. అది మనసులు కలవకుండా మనుషులు కలిపేది పెళ్ళంటారా? మీరేం బాధపడకండి, నేనున్నంత వరకు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. వస్తాను. ఇప్పుడు క్లైమాక్స్. ఇది సిరి, వీడు వినోద్, వీడు ఆది. సిరి వీడికి పెళ్ళాం, ఆదికి లవర్. ఈ విషయం పబ్లిక్ కి, స్టూడెంట్స్ కి, అందరికి టామ్ 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 తెలుసు. ఇప్పుడు పొరపాటున ఈ మొగుడుగాడికి రాయి తగిలి కాలు విరిగినా ఈ లవరగాడే విరగొట్టాడు అనుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆదిగాడు వినోద్ గాడిని నడి రోడ్డు మీద కాలును పట్టుకొని కొట్టాడు గనుక. సో ఇప్పుడు వినోద్ గాడిని మనమే లేపేస్తాం. అప్పుడు ఈ లవరగాడే ఈ మొగుడుగాడిని చంపాడని పబ్లిక్ అనుకుంటారు.
చంపిన నేరం క్రింద ఈ లవర్ గాడిని అరెస్ట్ చేస్తావు. అంతేనా? లాకప్ డెత్ చేస్తావు. ఎమ్మెల్యే మనుషులను చంపడానికి వస్తున్నారు. ప్లీజ్ సేవ్ మీ. వాళ్ళు నన్ను బతకనివ్వరు, చంపేస్తారు. ప్లీజ్ సేవ్ మీ. ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ. శవాన్ని దించాడు. రండి సార్. విద్యార్థులు, నేటి విద్యార్థులు సార్. నవభారత నిర్మాణానికి రథసారథులు అవుతారనుకున్నాం, కానీ ఇలా నరహంతకులు అవుతారనుకోలేదు. తలుచుకుంటే చాలా బాధగా ఉంది. అంటే స్టూడెంట్సే చంపారంటారా? స్టూడెంట్స్ కాదు సార్, స్టూడెంట్. ఆ స్టూడెంట్ ఎవరో మీకు తెలుసా? నాకే కాదండి, ఇక్కడున్న చాలా మందికి తెలుసు ఆ స్టూడెంట్. అతని తల పగలకొట్టి దారుణంగా చంపటం కళ్ళారా చూశాను సార్. ఎవరతను? వాడే. నిన్న రాత్రి ప్రజా సంక్షేమం కోసం 10 పథకాలు అన్న విషయం మీద పార్టీ కార్యకర్తలతో మాట్లాడి కారులో వస్తుండగా ఈ ఆది ఆ వినోదును ఇనప రాడ్డుతో దారుణంగా కుట్టి చంపడం కళ్ళారా చూశాను సార్. నేను నా గన్మెన్ సాయంతో వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ వాడు రాడ్డుతో కుట్టి పారిపోయాడు సార్. కాబట్టి చూడండి సార్, చూడండి సార్. చట్టాన్ని, సమాజాన్ని రక్షించి గౌరవించే ఓ బాధ్యత గల ప్రజానాయకుడుగా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేశారు. ఇదిగో ఈ ఎస్ఐ గారు. ఏమయ్యా? ఎస్ సార్. ఈ అమ్మాయి పేరు సిరి, ఈ కాలేజీలోనే చదువుతుంది. చనిపోయినతను ఈ అమ్మాయి భర్తే. ఈ ఆది ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కాలేజీ అంతా తెలుసు. మీరు చెప్పేది నిజమా? అవునండి. కాలేజీ గోడల మీద కూడా వీళ్ళ వాళ్ళ పోస్టులు వెలిశాయి. నువ్వు ప్రేమించడానికి నా పిల్లం తప్ప ఎవరూ దొరకలేదన్నందుకు ఆ వినోద్ని కాలర్ పట్టుకుని అందరి ముందు కొట్టాడండి ఆది. అవునండి, ఆ సమయంలో లెక్చరర్ గారు కూడా ఉన్నారండి. మీరు కూడా చూసారా? నిజమేనండి. మొన్న కాలేజీలో కాలర్ పట్టుకున్నాడు, నిన్న పబ్లిక్ గా కొట్టాడు, రాత్రి ఒంటరిగా దొరికినప్పుడు చంపేశాడు. బాబు, నువ్వు చదువుతున్న కాలేజీకి నేను కమిటీ చైర్మన్ని. నువ్విలా రౌడీజం చేస్తే కాలేజీకి చెడ్డ పేరుస్తుందని నచ్చ చెప్పినందుకు నాకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి నన్ను కమిషన్ ముందు నిలబెట్టాడు సార్ వాడు. ఇన్స్పెక్టర్ సార్, అరెస్ట్ చేయం. కానిస్టేబుల్, ఆ బాడీని పోస్ట్ మార్టం కు పంపించండి. ఓకే సార్. ఆగండి. భయపడ్డారా? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈ బలరాం అతని మనుషులను చంపబోతుంటే ఆది నన్ను రక్షించి ప్రాణదానం చేశాడు సార్. ఆది ఇనపరాడతో తల పగలగొట్టి చంపడం చూశానని చెప్పాడుగా ఈ పెద్ద మనిషి. మరి దెబ్బనం చూడండి, చూడండి, చూడండి సార్, చూడండి, చూడండి, చూడండి. మరి ఇదేంటంటారా? చిన్న ఎఫెక్ట్ సార్. ఇదంతా ఏదో కుట్రలా ఉంది సార్, వాడిని నమ్మద్దు సార్. కుట్ర ఎవరితో హత్య చేయడానికి ఎవరు ప్లాన్ చేశారో నీలాగా నోటితో చెప్పను. నీ సీన్స్, స్క్రీన్ ప్లే మొత్తం స్క్రీన్ మీద చూపిస్తాను. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను కదా. ఎలా ఉంది నా స్క్రీన్ ప్లే? ప్రజా సంక్షేమానికి 10 పథకాల గురించి కార్యకర్తలతో మాట్లాడాడంట. ఆ పథకాలేంటో చూశారుగా. గోపి చనిపోవటానికి కూడా వీడే కారణం సార్. గోపి తన చావుకు కారణం ఈ డైరీలో రాశాడు సార్.
నాకు స్కాలర్షిప్ రాదని, నాలాంటి పేదవాడికి ఈ దేశంలో చదువుకునే హక్కు అర్హత లేదని ఎమ్మెల్యే బలరాం గారు చెప్పారు. నేను చదవకుండా బ్రతకలేను. ఆది ఇలా అన్యాయం ఎదిరించే ధైర్యం నాకు లేదు. అందుకే చావును ఆశ్రయిస్తున్నాను. నన్ను క్షమించమ్మా. కానిస్టేబుల్ సార్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. పోలీస్ అంటే పవర్ ఉన్న బ్రోకర్లా బిహేవ్ చేసిన ఈ ఈడియట్ ను కూడా అరెస్ట్ చేయండి. ఏంట్రా నీ రాజకీయం గొప్ప? నీ వాళ్లతోనే నీ ఆట కట్టించాను. ఇదిరా రాజకీయం. అన్యాయాన్ని అరికట్టేది, నీలాంటి వాళ్ళని పడగొట్టేది, బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది మా స్టూడెంట్సేరా. మా స్టూడెంట్స్ తలుచుకుంటే అర్థమైంది కదా. పోరా. మీ యూత్ తలుచుకుంటే సాధ్యం కాని పని లేదని మరోసారి ప్రూవ్ చేశాం. వెల్డన్ అది, వెల్డన్. సార్ ఎస్పీ గారు, సార్ మందులకు లొంగని భయంకరమైన వ్యాధి ఎయిడ్స్ కాదు సార్. అది మనం తప్పు చేస్తే వస్తుంది. కానీ ఏ తప్పు చేయకపోయినా జీవితాలు తాడుకునే వీళ్ళు ఎయిడ్స్ వైరస్ కన్నా డేంజరస్ పురుగులు సార్. ఇలాంటి మంచి వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే నాలాంటి వాళ్ళు బయట ఉండకూడదు సార్. వాళ్ళు చేసిన పాపాల్లో నాకు బాగుంది. నన్ను కూడా అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్ సార్ 1 మినిట్. పెళ్ళంటే తాళి కట్టి మనిషిని సొంతం చేసుకోవడం కాదు, ప్రేమతో మనసుని గెలవాలి. అది నాకు సాధ్యం కాలేదు. ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.